శంకరాచార్య స్వామి గణేశ ప్రాతస్మరణ స్తోత్రం అని రచిస్తారు. అందులో చెబుతారు గణపతి విలాసం అంటే ఎలా ఉంటుందో. అసలు విలాసం కోసమే ఆయన పుట్టాట. పుత్రం విలాసచతురం శివయో శివాయ అంట. పుత్రం విలాసచతురం శివయో శివాయ అంట. ప్రాతర్నమామి చతురాననవంద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుందిలం ద్విరసనాధిపయజ్ఞసూత్రం పుత్రం విలాసచతురం శివయో శివాయ. చతురానన వంద్యమానం, బ్రహ్మాది దేవతలందరి చేత కూడా నమస్కరింపబడుతూ ఉంటాడు గణపతి. ఎందుకంటే సృష్టి ప్రారంభం నుంచి గణపతి ఉన్నాడు. గణపతి కేవలం శివపార్వతుల కుమారుడుగా పుట్టడం అనేది ఒక అవతారం, ఒక కాలంలో ఒక అవతారం. అంతేగాని వేదం ప్రారంభానికి ముందు, సృష్టి ప్రారంభానికి ముందు గణపతి ఉన్నాడు. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం అని గణపతిని ఆహ్వానిస్తూ వేదమంత్రం చెప్పారు. దాన్నే ఇప్పటికీ మనం చదువుకుంటాం. అందులో కవిం కవీనాం అన్నారు, కవీనాం కవిం అన్నారు. గణపతిని కవితో పోల్చారు. కవి అంటే సృష్టికర్త. కావ్యం రాసిన వాడిని కవి అంటాం మనం. ఆ కావ్యంలో పాత్రలు ఆయన ఇష్టం, పాత్ర చిత్రణ ఆయన ఇష్టం, కావ్య ప్రయోజనం ఆయన ఇష్టం, శిల్పాలు అలంకారాలు సమస్తం ఆయన ఇష్టం. చదవడం ఒకటే మన ఇష్టం, చదవకపోవడం కూడా మన ఇష్టం, మిగిలినవన్నీ ఆయన ఇష్టమే. కవి ఎలాగైతే తాను సృష్టించదలుచుకున్న కావ్యంలో సమస్తం మీద ఆధిపత్యంతో కావ్యాన్ని నిర్మాణం చేస్తాడో, భగవంతుడు కూడా అలాగే ఈ సమస్త సృష్టి మీద ఆధిపత్యంతో తన ఇచ్చ వచ్చినట్టుగానే దీని నిర్మాణం చేశాడు. అందుకే కవిం కవీనాం అన్నారు. కవి అర్థమైతే సృష్టి అర్థమవుతుంది, సృష్టి అర్థమవుతుంది. కవి అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. కావ్యం అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. కావ్యం ఎంత కల్పనో సృష్టి అంతే కల్పన. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు, వేదంలోనే అన్నారు. శంకరాచార్య మరీ ప్రచారం చేశారు దాన్ని. బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఈ సృష్టికి వెనకాల ఉండే తత్వం నువ్వు తెలుసుకోవలసిందేనయ్యా, దీన్ని పట్టుకుని వేలాడితే కుదిరేం లేదని చెప్పారు. కానీ దాన్ని తెలుసుకోవడానికి ఇదే ఆధారం అన్నారు. అంచేత కవి అర్థమైతే సృష్టికర్త అర్థమవుతాడు, కావ్యం అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. అంచేత మనం ఆ కవుల ఆధారంగా, కావ్యాల ఆధారంగా సృష్టిని అర్థం చేసుకుని సృష్టికర్త అయినటువంటి గణపతిని కూడా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే ప్రాతర్నమామి చతురాననవంద్యమానం, బ్రహ్మాది దేవతల కూడా చేత కూడా కీర్తింపబడుతున్న వ్యక్తి. అంచేత మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఏం చేయాలన్నా ఆయనకు నమస్కారం పెట్టాల్సిందే. పైగా గణపతితో ఒక చిన్న చికాకు ఏమిటి అంటే, కొంతమంది పెడితే సంతోషిస్తారు. ఈయన పెడితే సంతోషించడంతో పాటు పెట్టకపోతే కొంచెం చికాకుగా కూడా ఉంటాడు. సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కదా, మా గుడి ముందు చూస్తాను, వెళ్ళు, ఏమాత్రం పెడతావు వెళ్ళు అంటాడు. ఆ ముందుకు వెళ్ళాక పడతాడు, అనుమానం లేదు. అంచేత గణపతి గుడి మనకు కనపడింది అంటే సైకిల్ దిగి నమస్కారం చేసి వెళ్ళాలి. సైకిల్ ఎక్కేవాడు ఉన్నాడు లేండి, ఇప్పుడు మోటార్ సైకిలేగా. అందుకని కాస్త గేరు మార్చి దిగి నమస్కారం చేసి వెళ్ళాలి. లేదు కనీసమైనా దానికి బ్రేక్ వేసినా ఇలా అని వెళ్ళాలి. లేకపోతే ఇక్కడి నుంచే పెడుతూ ఏమో చూడకుండా పోతావా, చూస్తానే నీ సంగతి అన్నాడు. కొంచెం అటువంటి దేవుళ్ళు కూడా మనకు అవసరం. పైగా కలికాలంలో అలాంటి వాళ్ళే ఉండాలి. రామచంద్రమూర్తిలాగా పరమశివుడిలాగా మెత్తగా ఉంటే కుదరదు, మొత్తేస్తాడు. ఇక్కడ కలికాలంలో ఉండాలంటే శుభ్రంగా వెంకటేశ్వర స్వామిలో ఉండాలి. 1000 రూపాయలు మొక్కేమనుకోండి, 6 నెలలు అయినా సరే మొక్కు తీర్చకపోతే మన్నేం అనడు. ఇంట్లో ఉన్న చిన్నపిల్లకి జ్వరం వచ్చేలా చేస్తాడు. దాని ఒళ్ళు వెచ్చబడేసరికి ఆడత కంగారు పడిపోతుంది. మగాడు మాట అలా ఉన్నాయి. మొక్కున్నారు, మీరు తీర్చమంటే తీర్చారు కదా, ఇక్కడ 1000 రూపాయలు చచ్చిపోతున్నారు, ఇక్కడ 3 ఖర్చులు పెడుతున్నారు, అనవసరపు ఖర్చులు. నేను పిల్లదానికి జ్వరం వచ్చేసి దానికి దీనికి సంబంధం నీకు ఉండదు సంబంధం, పదా అని చెప్తుంది. అట్లా ఇప్పుడు 1000కి బదులు ఆ కంగారులో వాడు 2000 మొక్కుతుంది. ఇదే ఓటి కాసులు వాడు అంటే అర్థం. నువ్వు 1000 2000 చేయాలంటే జ్వరం రావాల్సిందేనమ్మా. నీ పిల్లకి జ్వరం వస్తే ఆయనకు వచ్చేది ఏం లేదు, అక్కడ 1000 అదనంగా వస్తుంది. ఏమిటి వస్తుంది? కొన్ని వేల కోట్లు వచ్చాయి, ఏం చేసుకుంటాడు ఆయన? దాని గురించి కాదు. ఇక్కడ మనుషులకు భయం ఉండాలి. మొక్కిన మొక్కు ఎందుకు తీర్చం? మొక్కు అంటే ఏమిటి? వాగ్దానం. దేవుడికి మొక్కిందే నువ్వు తీర్చినప్పుడు ఇంట్లో వాళ్ళకో, భార్యకో, భర్తకో, పిల్లలకో, బంధువులకో, లేదా ఒక నాయకుడుగా ప్రజలకో వాగ్దానం చేసావు. తీర్చకపోవడం ఎంత పాపం, మోసం చేయడమే కదా ప్రజల్ని, వాగ్దానం తీర్చలేదంటే. అంచేత మనం శ్రీ మహావిష్ణువుకి మొక్కినటువంటి మొక్కు ఎంత ముఖ్యమో, ఇంట్లో చిన్నపిల్లలకి ఇచ్చిన మాట కూడా అంతే ముఖ్యమండి. నెరవేర్చుకోవలసిందేనండి. వాళ్ళ మనస్సు చాలా గాయపడుతుంది. అందుకని ఖచ్చితంగా
ఆ మొక్కు తీర్చుకోవడం అంటే మహావిష్ణువు మాటకి మనం విలువ ఇవ్వడమే, అలాగే చిన్నపిల్లల మాటలకి విలువ ఇవ్వడమే. అందుకని ఆ లెక్క ప్రకారం పుత్రం విలాసచతురం శివయో శివాయ, విలాసచతురుడైనటువంటి పుత్రుణ్ణి కన్నారు వాళ్ళు. శివయోహో, శివపార్వతుల దంపతుల కుమారుడు. అందుకని ఆయనకి నమస్కారం చేసి ప్రాతస్మరణ స్తోత్రంలో ప్రారంభం చేస్తున్నారు శంకరాచార్య. చతురానన వంద్యమానం, ఎంతటి పని చేసిన వాడైనా ఆయనకి దండం పెట్టుకుని ప్రారంభం చేయాల్సింది. రెండో మాట, ఇచ్ఛానుకూలం అఖిలం చ వరం దదానం, ఎవరు కోరిన కోరికైనా సరే ఇచ్ఛానుకూలం, వాళ్ళు కోరిన ప్రకారం తీరుస్తాడు అన్నారు ఖచ్చితంగా. ఇచ్ఛానుకూలం అంటే నువ్వు ఏ కోరిక కోరితే తీరుస్తాడు, అభ్యంతరమేలా. కానీ ఆ కోరిక సరైనదా కాదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏమైనా కష్టాలు వస్తే ఆయన అనడం వల్ల ఉపయోగం ఏం లేదు. అందుకని మనం కోరేటప్పుడే దీనివల్ల వచ్చే కష్ట నష్టాలు కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకుని ఆ కోరిక కోరనిస్తే అభ్యంతరమేం లేదు, వారు ఆ కోరిక తీరుస్తాడు, సరిపోతుంది. లేదు మనం కోరిన కోరిక వల్ల అదనంగా ఏమన్నా వచ్చాయనుకోండి, అవన్నీ మనమే భరించాల్సి ఉంటుంది. అందుకని ఇచ్ఛానుకూలం, మన ఇచ్ఛను బట్టి ఆయన ఇస్తాడు. అఖిలంచ వరం దదానం, నువ్వు ఏదడిగితే అదే ఇస్తాడు. కానీ ఇది సరైంది అన్న ఒక్కోసారి విఘ్నం కూడా కలిగిస్తాడు. ఆ విఘ్నం కూడా లోకానికి ఉపకారం చేసేదే అవుతుంది ఖచ్చితంగా. విఘ్నం కలిగింది అనగానే పని ఆగిపోయింది, పెళ్ళి ఆగిపోయింది, కుదిరిన సంబంధం ఆగిపోయింది, వచ్చే ఉద్యోగం రాకుండా పోయింది అనకూడదు. ఆ ఉద్యోగం మనకు ఒకవేళ రాకపోవడానికి భగవంతుడికి మొక్కుకున్న ఆ ఉద్యోగం రాలేదు అంటే, ఆ ఉద్యోగంలో ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం లేదన్నమాట. అందుకే ఇది రాలేదు అనుకోవాలి. అంతా మన మంచికే అంటే ఉద్దేశం ఇదే. ఆటంకాలు వచ్చినా సరే స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి ఆటంకం కూడా నీ మహిమేన నేను భావిస్తున్నాను, అందుకని ఆటంకాన్ని తొలగిస్తావో అదే నాకు మేలు కలిగేలా చేస్తావో అది కూడా నీకే అప్పగిస్తున్నాను బాధ్యత అని సంపూర్ణమైన బాధ్యత భగవంతుడికి అప్పగిస్తే తప్పనిసరిగా అది మేలే అవుతుంది. ఆ ఆటంకం రావడమే మనకి మంచిదయింది అనిపిస్తుంది ఖచ్చితంగా. తర్వాత ఆ వచ్చిన ఉద్యోగం ఏదో మనకు వస్తుంది అనుకోదు, ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయామే, అసలు ఆ తర్వాత ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదుట అంటారు. అప్పుడు ఏమైనా మనకి ఛార్జీలు మిగిలినట్లు లెక్క. అనవసరంగా వెళ్ళలేదు, మంచిది అయిందిరా అబ్బాయి, వెళ్ళుంటే మన ఉద్యోగం కూడా అందులోనే పోయేది అనుకున్నాం. నేను పెద్ద యూనివర్సిటీకి అప్లై చేశాను, వెనకెప్పుడో నాకు వయస్సు అయిపోతూ ఉంటే పెద్ద విశ్వవిద్యాలయానికి ఏదో అధ్యాపకుడిగా పెట్టుకున్నాను. నాకు వాళ్ళు రమ్మన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు ఎందుకో విచిత్రంగా విశ్వవిద్యాలయంలో ఉండే కొందరు మిత్రులు వెల్కమ్ టు ది యూనివర్సిటీ అని నాకు పోస్ట్ కార్డు కూడా రాశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రిజర్వేషన్లు, రోస్టర్లు, గొడవలు ఉన్నాయి కదా, అందులో ఏదో తేడా వచ్చి జరిపిన 250 మంది పోస్టులకు జరిపిన 2500 పైగా ఇంటర్వ్యూలు మొత్తం రద్దు చేశాను. అందువల్ల నాకు ఆ ఉద్యోగం రాలేదు. ఒక 2 నెలల పాటు నేను విపరీతంగా బాధపడ్డాను. అంత బాధ కలిగింది, ఎందుకంటే వయస్సు దాటిపోతుంది. చివరి అవకాశం ఇది కూడా ఏమిటి, ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఇంచుమించు వస్తుంది అనే మాట కూడా మనకి తెలిసింది. అధికారికంగా తెలవకపోయినా అనధికారికంగా తెలిసింది. ఏముంది, ఈ ప్రైవేటు బతుకు అయిపోతుంది, హాయిగా విశ్వవిద్యాలయంలో చేరుతున్నాం కదా, సుఖంగా అక్కడ ఏదో ఉద్యోగం ఉంటుంది, జీతం ఉంటుంది, చివరిలో పింఛను కూడా ఉంటుంది, పని చేసుకుంటూ ఉండొచ్చు కదండి. చివరిలో ఇలా అయింది, ఇదేం గ్రహస్థితిరా అని 94 ప్రాంతాల్లో నేను జీవితం మీద చాలా విరక్తి చెందిన క్షణాల్లో నాకు ఇష్టమైనటువంటి దైవారాధన చేసుకుంటూ సరస్వతీదేవిని, గణపతిని, పరమశివుణ్ణి నమ్ముకుని నువ్వేం చెబితే అది చేస్తానయ్యా అంటే అవధాన రంగం మీద బాగా అప్పటి నుంచే దృష్టి పెట్టాను. అవధానాల్లో కానీ, కావ్యాల్లో కానీ, ఈవేళ ప్రవచనాల్లో కానీ ఏ స్థానంలో ఉన్నానో మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత సహస్రావధానం చేశాక నాకు అనిపించింది, బహుశా నేను ఆ తీరిక లేని ఉద్యోగంలో చేరుంటే ఇది చెయ్యగలిగేవాడిని కాదు. ఈ స్థాయి మనకి ఇచ్చాడు అంటే భగవంతుడు అది రాకపోవడమే మంచిదైందనమాట. అది ఆయన మేలే చేశాడు మనకి. ఎందుకంటే నాకున్నది ఏదో అవధాన శక్తి, ఆ పైన ఏదో కవితా శక్తి. పెద్దవాళ్ళ అవధానాలు చదివి చేస్తున్న వాళ్ళ అవధానాలు చూసి నా దారి ఏదో నేను నిర్ణయించుకున్నాను. దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టడం వల్ల ఆ రంగంలో మంచి స్థానానికి చేరుకోగలిగాం. అవధానాల్లో కానీ, కావ్యాల్లో కానీ. ఇవాళ అవధానాలు 325 అష్టావధానాలు అయ్యాయి, 10 శతావధానాలు అయ్యాయి, ఇంకా సహస్రావధానం అయింది, ద్విశతావధానం అయింది, సాగరఘోష కావ్యం ఇప్పటికి 8 సార్లు ముద్రణైంది, ఒక్కోసారి 2000 కాపీలు పైనే వేశాం. ఇప్పుడు హిందీలో కూడా అనువాదం అవుతుంది, ఇప్పటికే ఇంగ్లీషులోకి 2 సార్లు అనువాదం అయింది. తాత్పర్యాల రూపంలో ఒకసారి,
పూర్తిగా కాళిదాసు స్టాంజాల రూపంలో షేక్స్పియర్ స్టాంజాల రూపంలో ఒకసారి ఓషన్ బ్లూస్ అనే పేరు మీద కూడా అనువాదమైంది. కన్నడంలో కూడా అనువాదం జరుగుతోంది, ఒక తెలుగు కావ్యం సాగర ఘోష కావ్యం. వీటికి ఈ దశ పడుతుందని నేను అనుకోలేదు. వీటికి పట్టడానికి ప్రవచనాల రూపంలో ఇంతమంది హృదయాల్లోనూ నిలబడడానికి నాకు ఇప్పటికే ఏమనుకుంటానంటే ఆ విశ్వవిద్యాలయం ఉద్యోగం రాకపోవడమే కారణం. వచ్చిందంటే అక్కడ నా ప్రతిభ పూర్తిగా నాశనం అయిపోయింది. ఎందుకంటే పాఠం వినడానికి ఎవరు లేడు, మనకు అంతకంటే చేసే పని లేదు. వినడానికి విద్యార్థులు ఉంటాయి కదా, విననెవరు, ఏవో గొడవలు ఇవే సరిపోతాయి ఎంతసేపు. జీతాలు, లెక్కలు, సమ్మెలు, మహా అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు, అంటే డెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయనతో ఆ డిపార్ట్మెంట్ పోయినట్టే లెక్క. ఇంకంతే, ఇంతకంటే అక్కడ సాధించేది ఏమి ఉండదు. ఇవన్నీ లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడవలసిన పరిస్థితిని కల్పించిన మహాగణాధిపతికి నేను నమస్కారం చేస్తున్నాను. నిజంగా భగవంతుడికి మొక్కుకి నువ్వు ఏదారంటే అదేనయ్యా, నేను ఇదే చూసుకుంటానంటే ఇవాళ ఏమీ నా కార్యక్రమాలు నేను నిర్ణయించుకుంటున్నాను, నా స్వేచ్ఛ నాకుంది, నాకు ఇష్టమైతే ఒప్పుకుంటున్నాను, లేకపోతే లేదు, నేను చేయగలిగినవి చేస్తున్నాను. నా పరిస్థితులు బట్టి హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. సరస్వతి కటాక్షం కాదు, నాకేం మొహమాటం లేదు. లక్ష్మీ కటాక్షానికి కూడా మనకి లోటేం లేదు. ఇగో చేతుల నిండా ఉన్నాయి, కాళ్ళ నిండా ఉన్నాయి, ఇంకా ప్రయాణం కాబట్టి పెట్టుకురాలేదు, అన్నిటికీ ఉన్నాయి, అభ్యంతరం ఏం లేదు. దేనికి ఏం లోటు జరగాలి, ఇదే లెక్క. నేను అనుభవించే మీకు చెబుతున్నా, నేనేం బడాయి కోసం చెప్పట్ల. ఆటంకం ఏర్పడితే, రావలసిన ఉద్యోగం రాకపోతే, కుదిరిన సంబంధం దెబ్బతింటే అది మన మంచికే అనుకోండి, భగవంతుడు కుదిరేయండి, ఆ విషయాన్ని సుఖంగా ఉంటుంది లెక్క. కుదరవలసిన చోట కుదురుతుంది, రావాల్సింది ఏదో వస్తుంది. ఇదే పుత్రం విలాస చతురం. ఆయన ఎటువంటివి ఇస్తాడు, నువ్వు కోరింది ఇస్తాడు. అది ఇవ్వలేదు అంటే ఆయన దయ నీ మీద ఉంది అంటే ఇవ్వకపోవడం కూడా దయకి కారణమే. అప్పుడు మనకు దేవుణ్ణి అనుమానించాల్సిన అవసరం రాదండి. మొక్కిన వరమీని వేల్పు అనే మాటే రాదు అసలు నోటమాట. మొక్కడంలోనే ఆనందం ఉన్నప్పుడు మొక్కాక వరవీయడం అనేది పెద్ద విషయం కాదు. ఇక్కడ తం తుందిలం, పెద్ద బొడ్డ కలిగిన వాడు, పొట్ట కలిగిన వాడు అని అర్థం. ఎందుకు అంటే ఆయనకి పెద్ద స్టోర్ రూమ్ లాంటిది ఉంది, అక్కడ ఎన్నైనా తీసిస్తాడు, బాగా ఉన్నవాడు ఏదైనా ఇస్తాడు. అందుకని ఎన్నైనా ఇవ్వగలడు, అభ్యంతరం ఏం లేదు. ద్విరసనాధిప యజ్ఞసూత్రం, ఆదిశేషుణ్ణి సాక్షాత్తు యజ్ఞసూత్రంగా యజ్ఞోపవీతంగా భరిస్తున్నాడు అంటే గ్రహించుకోవాలి. ఉపనయనమై సంధ్యావందనం చేస్తున్న వాళ్ళు, చెయ్యని వాళ్ళు కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపనయనమైన వాళ్ళు ధరించి యజ్ఞసూత్రం పాము లాంటిది. అది కాకోదరుడు పాము లాంటిది, అది నాగసూత్రం అంటారు దాన్ని. యజ్ఞసూత్రం పాము లాంటిది. ఎందువల్ల పాము అంటే, ఉపనయనమైన వాడు సక్రమంగా సంధ్యావందనం చేసి గాయత్రి మంత్ర జపం చేస్తే వాళ్ళ శత్రువులకు అది పాము అవుతుంది, చెయ్యకపోతే వీడికే అది పాము అవుతుంది, అనుమానం లేదు. అంతే లెక్క. దాన్ని నియమంగా పాటిస్తే శత్రువులకు పాము అవుతుంది. బ్రాహ్మణుడైన వాడు, ఉపనయనమైన వాడు సంధ్యావందనం చేసి 3 పూట్ల సంధ్యావందనం సక్రమంగా చేస్తే అతని రక్షణకి వేరే ఏవి అవసరం లేదు. ఆ గాయత్రి మంత్రం ఒక్కటి చాలు, ఇంక వేరే ఏం అవసరం లేదు. వేరే దీక్షలు, యజ్ఞాలు, యాగాలు అన్నిటికంటే కూడా గాయత్రి మంత్రం గొప్పది. నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని శాస్త్రమే ఉంది. అందుకని యజ్ఞోపవీతం అంత గొప్పది. అది పావు లాంటిది అని ఎందుకన్నారంటే, వినాయకుడు దాన్ని పావునే యజ్ఞోపవీతంగా ఎందుకు ధరిస్తాడో దాంట్లో యోగశాస్త్రం ఉంది. ఆయన కుండలినీ శక్తి, మూలాధార చక్రం, అక్కడ కుండలినీ శక్తి ఉంటుంది. కుండలినీ శక్తి పాము ఆకారంలో ఉంటుంది. అందుకని ఆయనకి మొలతాడు పాము ఆకారంలోనే ఉంటుంది, యజ్ఞసూత్రం యజ్ఞోపవీతం కూడా పాము ఆకారంలోనే ఉంటుంది. అది లెక్క. అందుకని ఆ యజ్ఞోపవీతాన్ని ఆయన పరమ పవిత్రంగా భావిస్తాడు. అలాంటి యజ్ఞోపవీతం ధరించిన వాడు పుత్రం విలాస చతురం శివయో శివాయ. తన విలాస చాతుర్యంతో ఈ లోకాన్నంతటినీ ఆనందింపజేస్తున్నటువంటి శివపార్వతుల కుమారుడికి నమస్కారం అన్నారు. ఇప్పుడు మనం బాగా ప్రసిద్ధమైనటువంటిదే శ్లోకం అయినా కూడా ఎంతోమందికి దీని అర్థం తెలియదు కాబట్టి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం, శుక్ల అంబర ధరం, శుక్ల అంబర, శుక్లాంబర సవర్ణ దీర్ఘసంధి స్పష్టత కోసం చెబుతున్నా. వినాయకుడు తెల్లని వస్త్రాలు ధరించి ఉంటాడు. తెల్ల పంచ కట్టుకోవడం, తెల్లని వస్త్రాలు కట్టుకోవడం దేనికి ప్రత్యేక అంటే, మరక పడితే తొందరగా తెలుస్తుంది. తెల్లటి వస్త్రాల వల్ల ఉపయోగం అది. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం, తెలుపు మాప ఆగదు, తెలుపు మాప ఆగదు అని రకరకాల రంగులు కడతాం. ఇవి మాప ఆగుతాయి కానీ కుళ్ళిపోయే వరకు కడుతూ ఉంటాం వాటిని. ఎందుకంటే అది మాసిపోయినట్టుగా కూడా మనకి తెలియదు.
అది ఎన్ని మరకలు పడినా ఎన్ని మచ్చలు పడినా మనకి తెలియదు, కాబట్టి అదే కడుతూ ఉంటాం. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. అదే తెల్ల బట్టలు కట్టామనుకోండి వెంటనే తెలిసిపోతుంది. చూస్తూ ఉంటాం, ఇన్ని మరకలు ఇక్కడ కనపడుతున్నాయి, ఎలా కట్టుకుంటామంటే రెండో రోజు తీసి పారేస్తాం. అందువల్ల సుఖంగా ఉంటాం. కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనునే విడువలేను. ఒకే వస్త్రాన్ని అలాగ రోజుల తరబడి తొడకూడదు. తొడిగితే లక్ష్మీదేవి ఉండదు, ఇంట్లో సంపదలు మిగలవు. అంటే అర్థం అనారోగ్యాలు వస్తాయి. ఆసుపత్రికి వెళితే ఏమవుతుందో ఇవాళ అందరికీ తెలుసు. ఇంకేముంటాయి ఆస్తులు వెళ్ళే వరకే. అందుకని అంతవరకు ఉండవు. అందుకని అనారోగ్యం లెక్క. అందుకని లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి. మనకు అనారోగ్యం రాకుండా ఉండాలి అంటే శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఖచ్చితంగా. అది వినాయకుడే మనకు ఆదర్శంగా. ఇగో తెల్లటి పంచ కట్టుకుని కూర్చున్నానయ్యా, మీరు అలాగే కూర్చోండి, ఏమిటి అభ్యంతరం, మాసిపోతే తొందరగా తెలుస్తుందిగా. సరస్వతీదేవికి కూడా తెల్ల చీర ఇష్టం అంటారు, మీరు గమనించండి. ఎందుకు ప్రత్యేకించి సరస్వతికి తెల్ల చీర ఇష్టం ఎందుకండి? మిగిలిన చీర ఇష్టం లేదా? ప్రముఖమైన సరస్వతి ఆలయంలో అర్చకుడు ఒకడు నాకు చెప్పాడు, సరస్వతీదేవి రంగు చీరలు కూడా కట్టుకుంటుందని అందరికీ చెప్పండి, మీరు అయితే చెప్తారన్నాడు. ఎందుకయ్యా అన్నాను. తెల్ల చీర కట్టుకోలేక మా ఆవిడ చేస్తోంది రోజు అని చెప్పాడు. అందరూ తెల్ల చీరలే పెడుతున్నారండి, సరస్వతి ఆలయం కదా అని మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, కష్టం నీకెందుకు, నేను చెబుతాను, నేను కాపాడుతానులే ఆ విషయం అని చెప్పాను. నన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని నేను చెబుతానులే అని చెప్పాను. సరస్వతికి తెల్లచీర ఇష్టం అంటే అర్థం విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళమంతా స్వచ్ఛంగా ఉండాలి. విద్యార్థులు అంతే, ఉపాధ్యాయులు అంతే, డిఈఓ గారు అంతే, విద్యాశాఖ మంత్రి సహా అందరూ స్వచ్ఛమైన హృదయంతోనే ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. నిన్న పత్రికల్లో చదివి రాత్రి నిద్ర పట్టలేదు నాకు, రైల్లో కూడా. 9వ తరగతి పిల్లలు జార్ఖండ్ రాష్ట్రంలో మార్కులు తక్కువ వేసాడని ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది మన దగ్గరికి రాదని ఏమీ గ్యారంటీ లేదు. ఇక్కడ మార్కులు తక్కువ వేసాడు, అది కూడా ప్రాక్టికల్ మార్కులు. 9వ తరగతి, అక్కడ 9వ తరగతి కూడా ఏవో ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయి. 30కి 30 వేసేయాల్సిందే, మాట్లాడడానికి వీల్లేదు. ప్రాక్టికల్ కాదు, అది ప్రాక్టికల్, దాన్ని చంపేయి. మార్కులు వేసిస్తూ అలా తయారు చేశారు వ్యవస్థని. మళ్ళీ వీళ్ళే సరస్వతి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు, అమ్మవారికి కిరీటం పెట్టిస్తారు, తెల్లచీరలు ఒక 100 పెట్టేసి అందరికీ పంచిపెట్టేస్తారు. చేసే మోసం మానరు. ఇదే మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ ఇంత బాగా ఉన్నప్పటికీ దేశం అవినీతిమయం కావడానికి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవ సందేశంలో మనకి ప్రధానమైన శత్రువు అవినీతి అని ప్రకటించవలసి రావడానికి కారణం ఏమిటంటే మన ఆధ్యాత్మిక వ్యవస్థ జనానికి అర్థం కావడం లేదు. తెల్లచీర అంటే తెల్లచీర ఇచ్చే, ఎర్రచీర అంటే ఎర్రచీర ఇచ్చే, కిరీటం అంటే కిరీటం పెట్టే. కిరీటానికి కావలసిన బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి లెక్క చెప్పావా? ఆ లెక్క చెప్పకుండా కిరీటం ఎలా చేయిస్తావు? చెప్పడం, పైగా పుణ్యం అంటాడు, పైగా దేవుడికి ఏది ఇచ్చినా పర్వాలేదంటాడు. ఈయన శాస్త్రమే. సరస్వతికి తెల్లచీర అంటే ఇష్టము అంటే విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన హృదయంతో ఉండాలి. అదే లెక్క, విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయ ఆచార్యుడు వరకు. ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించుకోవలసిన విషయం. గణపతి తెల్లటి పంచ కట్టుకుంటాడు, శుక్లాంబరధరం అంటే ఏ పని ప్రారంభించినా స్వచ్ఛమైన హృదయంతో ప్రారంభించు. సంకల్పం మంచిదే ఉండాలి. నీ సంకల్పం మంచిదైతే అది ఫలించేది మంచిగానే ఉంటుంది. అది సంకల్పంలోనే తేడా ఉంటే ఎలాగా? ఇది ఎందుకోసం అంటేనండి, ఫలానా ఉద్దేశంతో చేస్తున్న దాని వెనకాల రాజకీయాలు, ప్రచారము, డబ్బు ఏదో కోరుకుని చేసామనుకోండి, అవేవో వస్తాయి, అసలు రాదు. పైగా ఎలా మారిపోతుందో తెలియదు. అందుకని శుక్లాంబరధరం. విష్ణువు సర్వవ్యాపి అయిన వాడు విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణువు అంటారు. హిందూ ధర్మంలో 3 దేవతలు ప్రధానంగా ఉంటారు, మీరు గమనించండి. శివుడు, పార్వతీదేవి, విష్ణువు, ఈ 3 ప్రధానం. ఇక గణపతి కుమారస్వామి అంటారా, శివపార్వతుల సంతానమే. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యే. ఇంకా అందులో మళ్ళీ చుట్టరికాలు లెక్క చెప్పుకుంటే సరస్వతీదేవి శివుడికి చెల్లెలే. ఇందులో ఇదంతా మొత్తం బీరకాయ పీచే, ఇదంతా చుట్టరికాలే. ప్రధానమైన దేవతలు 3 శివకేశవులు, పార్వతీదేవి. ఎందుకంటే సృష్టి నిర్మాణానికి ప్రధానమైనవి 3 డైమెన్షన్స్, 3 ఉంటాయి. ఒకటి ప్రదేశం, స్పేస్, టైం అండ్ కాజేషన్ అంటారు ఇంగ్లీష్లో. స్పేస్ అంటే ప్రదేశం, రెండోది టైం అంటే కాలం, కాజేషన్ అంటే కార్యకారణ సంబంధము, శక్తి. ఆ ప్రదేశమే విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించినటువంటి తలము ప్రదేశము అంతా ఉందే అదే విష్ణుతత్వం. ఆ టైం అంటేనే కాలం, ఆ కాలమే శివుడు. అందుకే శివుడు ఇప్పుడు కాలాయ మహాకాలాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ, ఇవన్నీ కాల శబ్దంతో శివుడికి మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అది సదాశివుడు అంటారు. సదా విష్ణువు, సదా గణపతి,
సదా అమ్మవారు ఈ మాటలు ఉండవండి. సదాశివుడు, శివుడికే ఉంటుంది ఈ సదా అంటే ఎప్పుడూ ఉండేటువంటి భగవత్తత్వాన్ని శివుడు అంటారు. అంతటా ఉండేటువంటి భగవత్తత్వాన్ని విష్ణువు అంటారు. ఈ ప్రదేశానికి కాలానికి మధ్యలో ఒక సంబంధం ఏర్పరిచే శక్తిని అమ్మవారు అంటారు. ఇదే 3 డైమెన్షన్ విధానం. ఇప్పుడు హిందూ మతం పూర్తిగా లాజికల్లా కాదా, తార్కికమా కాదా? సృష్టి నిర్మాణానికి 3 కారణాలను మీరు చెబితే ఈ 3గురినే దేవతా రూపాల్లో హిందువులు ఆరాధిస్తున్నారు అంటే విగ్రహారాధన చేస్తున్నారా, విశ్వమంతటికి వైజ్ఞానికమైన ఆరాధన చేస్తున్నారా? హిందూ జాతి తార్కికమైన జాతి, సహేతుకమైన జాతి. మన ఆరాధనా విధానం అంతా కూడా తార్కికమే, హేతుబద్ధమే. ఆ వైజ్ఞానికతను అర్థం చేసుకుంటే మన జీవితం ఈ క్షణంలో బాగుపడుతున్నాడు, కొత్తగా ఏమక్కల్లా. అంటే మన ప్రదేశం పవిత్రంగా ఉండాలి, మనం ఉండేది, మనం చేసే సమయము మంచిదే ఉండాలి. ఈ రెండింటి మధ్య సమన్వయం బాగుండి సరైనటువంటి పద్ధతిలో చేయాలి, మన సత్సంకల్పంతో చేయాలి. అప్పుడు అది ఫలిస్తుంది. ఎందుకని? భగవత్తత్వం విష్ణు అంతటా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిని భక్తిగా ప్రార్థిస్తే మన పని జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రార్థన ఏం చేస్తాం? మనం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామస్మరణ మంత్రజపంతో చేస్తాం కదా. ప్రార్థన అంటే పద్యము శ్లోకము చదువుతాం కదా. ఆ శ్లోకాన్ని మనం హృదయపూర్వకంగా చదివినప్పుడు, పూర్తి దృష్టి దాని అర్థం మీద పెట్టినప్పుడు, ఆ అర్థంలో ఏ భావం ఉందో ఆ భావం మీద పెట్టినప్పుడు ఆ భావ తరంగాలు సృష్టి అంతా వ్యాపిస్తాయి. అక్కడి నుంచి నీ పని కావడానికి అవసరమైన తరంగాలు నిన్ను చేరుకుంటాయి. అనుకోకుండా 24 గంటల్లో ఆ పని పూర్తవుతుంది. భగవద్ధ్యానం అంత గొప్పది. అంటే ఏ పని చేసినా ముందు భగవంతుని ప్రార్థించండి. అది కూడా వినాయక రూపంలో ప్రార్థించండి. ఎందుకంటే ఆయన భార్య పేరు సిద్ధి బుద్ధి. అంటే నువ్వు బుద్ధితో పని చేయి, తెలివితేటలు ఉపయోగించి. ఊరికే తెలివి లేకుండా చేయకు పని. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒకరిని తీసుకురావయ్యా, మీ బావగారు వస్తున్నారు తీసుకురావయ్యా అని మన ఇంట్లో పంపించారనుకోండి, వెళ్ళాలి. బావగారికి ముందు ఇవాళ ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఉంది, వెళ్ళాలి. అందుకని మనం ఓ గుమ్మంలో అక్కడికి వెళ్ళి ఇంకో గుమ్మంలో ఆయన కాసేపు చూసి నేను బావగారిని నన్ను వెంటనే రిసీవ్ చేసుకోద్దా, బయట ఎక్కడో ఉంటేనే వస్తానా అని వేరే ఆటోలో ఆయన ఇంటికి వచ్చేసి ఈ బావమరిది గారేమో వెర్రిమొఖం వేసుకుని బావ అయోమయమే కనపడలేదు, అసలు ఎక్కాడే లేదో అని ఈయన ఇంటికి వస్తే ఇంట్లో ఏముంటుంది? ఎవడు వెర్రిమొఖమో తెలుసుకోవాలి. ఇక్కడ అనే పని చేసుకుందుకు అవసరమైనటువంటి తెలివి ఉండాలి. ఇక్కడ ఆయన ముందు ఎక్కడి నుంచి వస్తున్నాడో కనుక్కోవాలి. రైల్వే స్టేషన్ గుమ్మాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, ఎటు నుంచి వస్తాడో చూసుకోవాలి. అందుకని వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకుందుకు రావడానికి వీల్లేదు, అత్తారని ఏదో ఒకటి అనాలంటే కారణం ఉండాలి కదా అని వేరే మార్గంలో ఆయన వచ్చేసి వీళ్ళు నేను రిసీవ్ చేసుకునేది ఏమిటని ఈయన అనుకుంటే ఇంకేముందండి, ఉద్దేశం దెబ్బతినట్టే లెక్క. ఒక పని చేయాలంటే చిన్నదైనా పెద్దదైనా దానికి సంబంధించిన బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే సిద్ధిస్తుంది. అందుకే సిద్ధి బుద్ధి వినాయకుడు భార్యలు. వినాయకుడు మధ్యలో ఎందుకుంటాడు? బుద్ధితో కార్యాన్ని సిద్ధించాలనుకున్నప్పుడు మధ్యలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. అందుకే ఆయన విఘ్న అధిపతి. నీకు ఎంత తెలివితేటలతో నువ్వు ప్రయత్నం చేసినా విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాలు మనకి భయం కలిగిస్తాయి సహజంగా. ఈ సమయానికి అవ్వలేదు, ఎప్పుడో ఇంత అయిపోయింది, ఈ పాటికి అయిపోతుంది అనుకున్నాం, పని అవ్వలేదు, అవ్వకపోతే అలా ఇవాళ చివరి తేదీ పంపడానికి, దరఖాస్తు పెట్టడానికి చివరి తేదీ, ఇవాళ నాకు ఇంకా 2 కాగితాలు రాలేదు. ఇలాంటి భయం ఏర్పడినప్పుడు ఏమీ మాట్లాడకుండా దగ్గరలో గణపతి ఆలయం ఉంటే సరే, లేకపోయినా సరే మనస్సులోనే శ్రీ మహాగణాధిపతయే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రసన్నమైన నీ వదనానికి నమస్కారం చేస్తున్నానయ్యా, అన్ని విఘ్నాల్ని పోగొట్టమని నమస్కారం చేస్తే గుళ్ళో దేవుడు నీ గుండెల్లోకి వచ్చి ఆ పని అయ్యేలా చేస్తాడమ్మా, అనుమానమే లేదు ఆ విషయంలో. మనం చిత్తశుద్ధిగా నమస్కారం చేయాలి, అంతే తేడా. అలాంటి ప్రయత్నం చేయాలి. అందుకని విష్ణు భగవంతుడికి నమస్కారం చేసుకుంటే పని ఎందుకు జరుగుతుంది అంటే నమ్మకం కాదండి, అద్ద తర్కం ఉంది అక్కడ. ఆ లోపల నమస్కారం చేస్తున్నాం భక్తిగా. మనం ఎప్పుడూ మన మనోభావాలు తరంగాల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి, మనకి తెలియవండి అవి. కొంతమంది మనుషులతో మాట్లాడుతూ ఉంటే చూడండి మీరు, చాలా అసౌకర్యంగా ఉంటుంది మన మనస్సుకి, ఎందుకో తెలియదు. ఎందుకని? ఆ మనస్సు మంచిది కాదు. అక్కడి నుంచి కుళ్ళు బుద్ధి తరంగాలు మన మీద ప్రసరిస్తున్నాయి, విషయం అది. అటువంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉన్నారనుకోండి, ఎప్పుడూ బాగు చేయని డ్రైనేజీ కాలవకంపు వచ్చేస్తుంది అక్కడ ఖచ్చితంగా. ఇక్కడ మనస్సులు బాగాలేవు, అసూయలు ఉన్నాయి, లోపల ద్వేషాలు ఉన్నాయి. వాళ్ళ పక్కలో మనం ఉండి మాట్లాడుతున్నారు, మాట బాగానే ఉండొచ్చు, బాగున్నారా అనొచ్చు, లోపల ఉద్దేశం ఎలా ఉంటుందంటే బాగుండకపోతే బాగుండనట్టుగా ఉంటుంది ఆ పలకరింపు. మీ అబ్బాయికి పెళ్ళయిందా అని అడుగుతారు, వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతే అడిగే పలకరింపు వేరుగా ఉంటుంది, వాళ్ళ అబ్బాయికి అవ్వకపోతే ఆ పలకరింపు వేరుగా ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతే మామూలుగా అడుగుతారు, అయ్యిందంటే సంతోషిస్తారు. వాళ్ళ అబ్బాయికి అవ్వలేదు అనుకో, ఏమొచ్చి ఇవి అవుతున్నాయి కానీ నిలబడడం లేదులే అంటారు వెంటనే. ఎందుకంటే మన వాడికి అవ్వలేదు.
మన స్థితిని బట్టే మన భావాలన్నీ ఉంటాయండి. అవే భావాలు వ్యాపిస్తాయి. దీన్నే మనకు మామూలు నమ్మకాలు దృష్టి తగలడం అంటారు. అసూయలు, దృష్టి అంటే ఇవన్నీ కళ్ళల్లోంచి వస్తాయి. కళ్ళల్లోంచి ఖచ్చితంగా కొందరు చూపులు సూదుల్లో గుచ్చుకుంటాయి. ఈ భయం పోవాలి అంటే, మనకేమీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. అలా మనం నమస్కారం చేసుకున్న మనస్సులోంచి వచ్చే కిరణాలు కూడా పరమ పవిత్రంగా వస్తాయి. అవే పని అయ్యేలా చేస్తాయి. అవి బయటికి వ్యాపిస్తాయి. వ్యాప్నోతీతి విష్ణు అంటే అర్థం. విష్ణు అనగానే 4 చేతులు, వైకుంఠమున వెళ్ళిపోక్కల భగవత్తత్వం ప్రపంచమంతా వ్యాపించింది, సృష్టి అంతా వ్యాపించింది. అంచేది వ్యాపించిన తత్వాన్నే విష్ణువు అంటారు. అంచేది నువ్వు నమ్మకంతో నమస్కారం చేస్తే ఆ వ్యాపించిన తత్వమే నీ పని అయ్యేలా చేస్తుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం, చందమామ రంగులో ఉంటాడు ఆయన వినాయకుడు. అంటే ఏమిటయ్యా? పున్నమి చందమామలాగా వెలిగిపోతూ ఉంటాడు. సాధారణంగా గణపతి సింధూరపు వర్ణంలో ఉంటారు అంటారు. సింధూర గణపతి అంటారు. నల్లగా ఉండేటువంటి గణపతిని కూడా చూశాను నేను కొన్ని చోట్ల. మంథని ఆలయంలో చూశాను, నల్లగా ఉంటాడు గణపతి. మన మా సాకేత్తులో మాట్లాడాను, గణపతి చదువుతున్నాడు, అక్కడ దేవుడు కూడా నల్లగా ఉన్నాడు. రకరకాలుగా తయారు చేస్తారు, ఇబ్బంది లేదు భగవంతుడికి. అందులో శశివర్ణం, పున్నమి చందమామలాగా ఎప్పుడూ మనకు ఆనందాన్ని కలిగిస్తాడు ఆయన. పున్నమి చందమామ ఆనందం కలిగిస్తుందా లేదా? మనమంతా చూస్తున్నామా లేదా? ఇప్పుడు టీవీలో చూడడానికి అలవాటు పడ్డాం. పున్నమి వచ్చింది అంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. ఆ 12 గంటల వేళ వరకు అక్కర్లా, 9 గంటల వేళ కూడా, 8 గంటల వేళ, 7 గంటల వేళ కూడా పున్నమి నాడు చందమామ బ్రహ్మాండంగా వెలిగిపోతూ కనపడతాడు. ఆ పూర్ణిమ బింబం మధ్యలో ఉండేటువంటి వెలుగే అమ్మవారు. చంద్రమండల మధ్యగా, లలితా సహస్రంలో మాట, చంద్రమండల మధ్యగా ఆ పూర్ణిమ నాటి బింబం మధ్యలో ఉన్న అమ్మవారి తేజస్సు వెన్నెల రూపంలో ఉంది. దానికి నమస్కారం చేసుకుంటే వేరే యాత్రలు చేయక్కర్లేదు. ఇంకా యాత్రలు చేసిన కానుబింతువుకు, యాత్రలు చేసిన కానుబింతువుకు, సాయం వేళ సంధ్యానభ పాత్రం బందున, సాయం వేళ సంధ్యానభ పాత్రం బందున, వర్ణమాలికలతో వర్ణింపశక్యంబుగాక, వర్ణమాలికలతో వర్ణింపశక్యంబుగాక, ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై, ఆత్రేయంబగు పూర్ణబింబమున నీవంత సుధారాశివై, ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవి, ఈ త్రైలోక్యము దాల్చి కనపడవే దేవి, యాత్రలింకేటికిన్. నేను ఒక పున్నమి నాడు 9 గంటల వేళ పూర్ణిమా బింబాన్ని చూసి అవధాన శక్తి ఉండడం వల్ల ఆశువుగా అమ్మవారి మీద చెప్పుకున్న పద్యం ఇది. అనుభూతి కవిత్వం కాదు, యావజ్జీవితము అనుభూతి. భగవద్భక్తిని అనుభూతి చెందాలి మనం. మొక్కుబడిగా ఆకులు పువ్వులు అక్కడ వేసేసి నేను లక్షపత్ర చేశా, నేను కోటి తులసి చేశా, నేను కూటు కుంకుమ చేశా అని ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రగల్భాలు చెప్పడం కాదు. ఇక్కడ ఒక్క పువ్వేనా మనస్సు పెట్టి వేశావా? నాకు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం పున్నమనాడు బింబాన్ని చూశాక, చంద్రమండల మధ్యగా అన్న నామానికి అర్థం తెలిసాక ఇక యాత్రలు చేయాల్సిన అవసరం లేదనిపించింది. యాత్రలు చేసిన కానుబింతువుకో, యాత్రలు చేస్తే నువ్వు ఏమైనా కనిపిస్తావా? యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు అందరినీ గమనించండి. వెళ్ళకముందు ఎలా ఉన్నారో వచ్చాక అలాగే ఉంటారు చాలామంది. పైగా చర్చలు ఏమిటి అంటే, మాకైన దర్శనం ఎవ్వరికి అవ్వలేదు. ఇదో అహంకారం. ఇక్కడ అన్నీ అహంకారం ఏమీ పోవట్లేదు ఎక్కడ. అదో గొప్ప. యాత్ర స్పెషల్ చేసేవాడు నిర్వాహకులు ఏమైనా బాగుపడుతున్నారేమో, కానీ మన కుటుంబాల్లో ఏ మార్పులు లేవండి. పైగా మళ్ళీ ఇందులో మనకి సెంటిమెంట్లు ఏమిటంటే, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఎన్ని గొడవలో. అసలు దేవుడు పుణ్యక్షేత్రం అన్నాక వెళ్ళొచ్చు ఏమిటి, వెళ్ళకూడదు ఏమిటి, వీరు వెళ్ళొచ్చు వీరు వెళ్ళకూడదు, ఎన్ని రకాలు చెప్పేస్తారో. ఇంకా ఈ మొత్తం పెంటంతా వదిలిపోవాలంటే అందాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అది పూర్ణిమా బింబాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంత అందంగా ఇక్కడ కనపడుతుంటే, పున్నమి చందమామలో శశివర్ణమని నీ కొడుకు నువ్వు కలిసి కనపడుతుంటే నాకు యాత్రలు దేనికయ్యా అనుకున్నాను. యాత్రలు చేసిన కానుబింతువుకు, సాయం వేళ సంధ్యానభ పాత్రం బందున. ఈ సాయం సమయంలో, సంధ్యా సమయంలో ఆకాశం అనే పాత్రలో వర్ణమాలికలతో ఎన్నో రకాల రంగుల మధ్యలో వర్ణింపశక్యంబుగాక, ఆత్రేయంబగు పూర్ణబింబమున. చంద్రుడు ఆత్రేయ బింబం. ఎందుకని? అత్రి మహర్షి కుమారు. అత్రికి అనసూయకి జన్మించిన వాడు చంద్రుడు. అత్రికి అనసూయకి 3 కుమారులు జన్మించారు. బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు.
ఆత్రేయంబగు పూర్ణబింబమున. అందుకని చంద్రుని గోత్రం ఏమిటి అంటే మన గోత్రాలాగా ఆయన గోత్రం ఏమిటంటే అత్రి గోత్రం. అత్రి మహర్షి ఆవిడ నాన్నగారు స్వయంగా అత్రి మహర్షి తపశ్శక్తి వల్ల జన్మించాడు ఆయన. అందుకని ఆత్రేయమైన పూర్ణబింబంలో అంతఃసుధారాశివై చంద్రమండల మధ్యగాయై నమః లలితా సహస్రంలో ఉండే మాట. ఆ చంద్రమండల మధ్యంలో ఉండేటువంటి వెన్నెల ముద్ద ఉందే అదే భగవంతుడండి. ఇంకెక్కడ చూస్తారు మీరు భగవంతుడిని? ఉన్న చంద్రుడిని చూడడం మానేసి మనం విపరీతమైన యాత్రలు చేస్తున్నాం. పైగా చంద్రుని చూడడం వల్ల కలిసి వచ్చేది ఏమిటి అంటే అమృతప్రాయంగా మారిపోతుంది మనస్సు. ఇంకా మన అదృష్టవంతులు ఎందుకో తెలుసా? పొన్నమనాడు చంద్రుని చూసావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు. అంతవరకు సంతోషిద్దాం. ఇక ముందు ముందు డబ్బులు జాలకపోతే దానికి ట్యాక్స్ అంటే చచ్చిపోతాం. ఇక్కడ నువ్వు ఎందుకు చూసావు? బయటకి ఎందుకు వచ్చావు అసలు? మరి ఏం చేస్తాం? అంచేతనం సూర్యుని చూసినందుకు చంద్రుని చూసినందుకు ట్యాక్స్ అడిగే ప్రభుత్వాలు ఇంకా రాలేదు కాబట్టి మనం హాయిగా చూడవచ్చు. పద్యాలు కవులు ఎందుకు రాస్తారు అంటే మీరు చూడాలనే. పున్నమనాడు ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా దంపతులు, కాస్త మనస్సు అటు ఇటుగా ఉన్నవాళ్ళు, పిల్లలతో సమస్యలతో వేగుతున్నవాళ్ళు, రాత్రి శుభ్రంగా 8 గంటల ప్రాంతంలో ఆరుబయట కుర్చీలు వేసుకుని చందమామలు చూడండి. 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. మనస్సులోకి అమృతం ప్రవేశిస్తుంది. మంచి వాతావరణంలో ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయండి. లెక్క అది. ఆ వాతావరణం కూడా మనం కుళ్ళిపోయి ఇంట్లోనే కూర్చుని ఏసీలు వేసేసుకుని చుట్టూ అన్నీ మొత్తం గోడలతోటి కమ్మేసేసి అక్కడే కూర్చుని పరిష్కారం కావాలంటే ఎలా అవుతాయండి? ఊరికే ఉక్కబోసేస్తుంటే విపరీతంగా. కాస్త బయటికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ చెబుతున్నది శశివర్ణం. ఆ పొన్నమ చందమామను చూస్తే హాయిగా ఉంటుంది మనస్సుకి. అంతకంటే ఏం అక్కర్లేదు ఇంకా. అందుకని శశివర్ణం చతుర్భుజం. వినాయకుడు చతుర్భుజాలతో ఉంటాడు. చతుర్భుజాలలో ఏముంటాయండి? సాధారణంగా 4 భుజాలలో అనేక రకాల ఆభరణాలు, ఆయుధాలు రకరకాలుగా పెడతాడు. కానీ సాధారణంగా వినాయకుడు 4 చేతుల్లో ఉండేవి ఏమిటంటే చాలా చోట్ల కనిపించేవి. కన్నుల నిండుగా వెలుగ కాంచెదనీదు బృహత్స్వరూపమున్. కన్నులు నిండుగా వెలుగ కాంచెదనీదు బృహత్స్వరూపమున్. పన్నిన వ్యూహమేమి మృదు పద్మము శూలము పాశము అంకుశంబు ఎన్నిక చేసి దాల్చితివి ఏమియనత్తువు స్వామి. పన్నిన వ్యూహమేమి మృదు పద్మము శూలము పాశము అంకుశంబు ఎన్నిక చేసి దాల్చితివి ఏమియనత్తువు స్వామి. ఏనుగుంగున్న మొగంబు దేవర తెగున్ భవబంధములు ఇవు చూచిన 4 చేతుల్లోనూ 4 రకాలు ఉంటాయి. పాశాంకుశాలు సాధారణంగా ఉంటాయి. ఇది అభయహస్తంగా ఉంటుంది. ఈ చేతిలో ఉండ్రం ఉంటుంది. వామహస్తమున్ అని పద్యాలు రాశారు. ఈ ఉండ్రం మనకేమిటంటే నాకు ఇది ఒక్కటి చాలరా ఇంకేం అక్కర్లేదు అని చెప్పడం. అలాగే కన్నుల నిండుగా వెలుగ కాంచదనీదు బృహత్స్వరూపం. ఇక్కడ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. మీరు ఎంతమంది చూడాలనుకున్నా, ఎంత దూరం నుంచి చూడాలనుకున్నా సరే కనపడతాను రా అబ్బాయి అన్నాడు. ఏర్పాటు చేసిన వారు, ఆ విగ్రహానికి వ్యయం భరించిన వారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరినీ భగవంతుడు కాపాడుతాడు. సందేహం ఏమీ లేదు. ఇంతమందికి దివ్య దర్శనాన్ని కలిగించారు వారు. అటువంటి ఖర్చు వచ్చినప్పుడు నేనంటే ముందుకు రావాలి. నాకెందుకు లేని ఊరుకోకూడదు. నేనంటే నేను అని రావాలి. చక్కగా పెట్టించాలి అటువంటి విగ్రహాలు హాయిగా. తర్వాత నిమజ్జనం అప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ అలా వదిలేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలగకూడదు. ఇతర దేవతా విగ్రహాలు చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి. గణపతి మాత్రం వీలైనంత పెద్దగా చేస్తాం మనం. ఎందుకంటే అందరూ చూడాలి, అందరూ రావాలి, చూడాలని చేసుకుంటాం. కన్నుల నిండుగా వెలుగ, కన్నులు నిండుగా వెలుగ, మా కన్నులు నిండుగా వెలగడం కోసం నీ రూపాన్ని చూస్తున్నామయ్యా అన్నారు. ఎప్పుడైనా కంటిలో దోషాలు ఉన్నాయనుకున్న వాళ్ళు, ఇబ్బందులు అనుకునేవాళ్ళు ఇటువంటి విగ్రహాన్ని చూసేటప్పుడు యథవ కళ్ళజోడు తీసి అవతల బారేసి చూడండి. గణపతి అనుగ్రహం వల్ల దృష్టి చాలా బాగుంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే కళ్ళజోడు లేకపోయినా కనపడుతుంది ఆ విగ్రహం ఖచ్చితంగా. భక్తి భావంతో చూడాలి. భక్తిని మించిన వైద్యం లేదు. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. భక్తికి అమ్మవారు లొంగుతుంది. దేవుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు హాయిగా కళ్ళు మూసుకునేనా చూస్తాం. లేదు కళ్ళజోడు తీసోతల బారేసి చూస్తే స్పష్టంగా కనపడాలంటే కళ్ళజోడు ఉండాలి. భక్తిభావం కలగాలంటే ఇగోనమ్మా కంటి వ్యాధితో ఏడుస్తున్నానమ్మా నువ్వు చూసుకో అంటే 24 గంటల్లో కంటి వ్యాధి తగ్గేలా చేస్తాడు. భగవద్ అనుగ్రహానికి మించింది ఏదీ లేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా దైవానుగ్రహం ఉండవలసిందే. అది లేకుండా ఏదీ జరగదు.
మన కళ్ళు నిండా వెలగాలి అంటే విగ్రహాన్ని చూడాలి. అందుకే హిందువుల ఆరాధనా విధానంలో గొప్ప అదృష్టం ఋషులు ఏర్పాటు చేసింది ఈ దేవాలయ వ్యవస్థ, విగ్రహారాధన వ్యవస్థ. కాంచదనీదు బృహస్వరూపమున్ పన్నిన వ్యూహమేమి, అసలు నీ వ్యూహం ఏమిటయ్యా ఇవన్నీ ధరించావు? ఎందుకంటే ఏ ఆయుధాలు ఎవరికున్నా, ఏ ఆభరణాలు ఎవరి చేతుల్లో ఉన్నా ఒక ఉద్దేశం ఉంటుంది కదా. చాలామంది అంటారు హిందువుల దేవతలకి ఆయుధాలు ఉంటాయండి, రాముడి చేతుల్లో ధనుస్సు ఉంటుంది, బెజవాడ కనకదుర్గ అయితే 10 ఆయుధాలు ఉంటాయి, విష్ణుమూర్తి చేతుల్లో చక్రం ఉంటుంది, శివుడి చేతుల్లో శూలం ఉంటుంది. అసలు హింసని ప్రేరేపించే వాళ్ళు దేవతలు ఎలా అవుతారండి అని విమర్శలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు టీవీల్లో. ఏం దొరక్క, వేరే పాయింట్ దొరక్క ఇవే పట్టుంది. ఈ పిచ్చి వెధవులకి సమాధానం ఏమిటి అంటే, బ్రహ్మదేవుడి చేతుల్లో ఆయుధం చూపించమనండి, సరస్వతీదేవి చేతుల్లో ఆయుధం చూపించమనండి, లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధం చూపించమనండి. ఏం మాట్లాడతారండి బుర్ర లేకుండాను? ఆయుధాలు అందరి చేతుల్లో ఉండవండి. మా చేతుల్లో ఏవో ఆయుధాలు ఎక్కడ ఉండవండి. అలాగే ఆయుధాలు అందరి చేతుల్లో ఉండవు. ఎందుకంటే సరస్వతి విద్యకు ఆయుధాలు దేనికి? పొడుచుకు చావడానికే. లక్ష్మీదేవి సంపద, ఆవిడ సంపదను ఆవిడ కాపాడుకుందుకు ఆయుధంతో పని ఏమీ లేదు. వాళ్ళ ఆయన ఉన్నాడు పెద్ద సంపద, అందుకని ఆవిడ చేతుల్లో పద్మాలు ఉంటాయి. 2 చేతుల్లో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుతాక్షి. లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధం ఉండదు. బ్రహ్మదేవుడి చేతుల్లో కమండలం ఉంటుందమ్మా, ఇంకేం ఉండదు, ఆయుధాలు ఏమి ఉండవు అక్కడ. ఎందుకంటే అది జ్ఞానం, అపారమైన జ్ఞానం ఉన్నవాడికి ఆయుధంతో నిమిత్తమేం లేదండి. విష్ణువు చేతిలో చక్రం ఎందుకు ఉంటుంది? మరి దశావతారాలు ఎత్తితే ఏం చేయమంటావు? అట్టమొహం వేసుకురమ్మంటావు కిందకి ఆయుధం లేకుండా? నేను రాక్షస సంహారం చేస్తానని చెప్పాక ఆయుధం లేకుండా ఎలా చేస్తారండి? కేవలం ఇలా చేస్తే అక్కడ ఉండి చేయొచ్చుగా. సంహారం చెయ్యాలి అన్నప్పుడు దానికి తగిన ఆయుధం ఉండాలి కదా, అందుకని చక్రం ఉంటుంది. శివుడి చేతుల్లో ఎందుకు ఉంటుంది? విష్ణువు వల్ల కూడా కాని పని వచ్చినప్పుడు, త్రిశూలంతోనే సంహరించాల్సిన అవసరం వచ్చినప్పుడు, మనస్సులో 3 గుణాలు ఉన్నాయి కాబట్టి సత్వరజస్తమో గుణాలు 3ంటిని ఒక్కసారే పొడిచి కూల్చాలి అనిపించినప్పుడు పరమశివుడు వస్తాడు, ప్రళయకాల శివుడు వస్తాడు. అందుకని ఆయన త్రిశూలం ధరిస్తాడు ఖచ్చితంగా. బ్రహ్మ వల్ల, విష్ణువు వల్ల, ఎవ్వరి వల్ల పని కానప్పుడు శివుడి దగ్గరికి ఎడతారు. ఫైనల్ అంటే ఆయనే. ఇంకా ఆయన అనుకుంటాడు కైలాసం మెట్లెక్కుతున్నారు అంటే సరే అందరూ కాళ్ళు జార్చేశారన్నమాట అనుకుంటాడు ఆయన. కానీ మనకి తప్పదు కదా అంటే మరి హాలాహల భక్షణమే లెక్క. ఏమైంది? ఇంత పెద్ద చేసిన వాళ్ళందరూ మరి విషం తాగలేకపోయారే. లక్ష్మీదేవి వస్తే వివాహం చేసుకున్నారు, అప్సరసలు వస్తే శుభ్రంగా 60,000 మందిని శుభ్రంగా పని మనుషుల కింద పెట్టేసుకున్నారు. ఇంట్లో దేవతలంతా వెళ్ళిపోయి చింతామణి పీఠమేమో ఇంద్రుల వారు పుచ్చుకున్నారు, కామధేనువునేమో వశిష్ఠుల వారు పట్టుకెళ్ళారు. విషం వచ్చేసరికి మాత్రం శివుడికి ఫోన్ చేయండి అన్నారు. లోకుమొగుడికి నోకలు జావని ఇదే లెక్క. మొగుడు లోకం అయితే జావ కూడా కాచడం మానేసి నోకలు జావ చాలే బియ్యం ఎందుకంటే. అందరూ ఐశ్వర్యవంతమైన వస్తువులు, గొప్ప వస్తువులు, అప్సరసలు, అందమైన వాళ్ళు, చింతామణి పీఠాలు, కామధేనువులు, కల్పవృక్షాలు వస్తే అందరూ పుచ్చుకుంటారా? అప్పుడు శివుడు కనపడలేదండి. శివుడి కంటే పేద కుటుంబం ఉందా అసలు ఎక్కడైనా? ఆయనకి ఏమీ లేదే, బూడి తప్ప. ఆయనకి ఇవ్వద్దా? పేద బలహీన వర్గాలకు ఏమైనా ఇస్తే ముందు శివుడికే ఇవ్వాలి. ఇంకెవరికి అంతకంటే బలహీన వర్గం లేడు అక్కడ. అసలు బూడిద పూసుకుంటాడు, ఏనుగుతోలు కప్పుకుంటాడు, ఏమీ లేదు. ఏమి ఇస్తే ఆయనకే ఇవ్వాలండి. అబ్బే మనం పట్టుకెళ్ళి వెంకటేశ్వరం గుళ్ళో కోట్లేస్తాం, కానీ శివుడి గుళ్ళో ఏమీ చెంబు నీళ్ళు పోస్తాం పూజారి గారికి ఆయనకి కలిపి. మళ్ళీ 2 చెంబులు పోస్తే ఎక్కువది, ఇద్దరికి కలిపి ఒకటే చెంబు. శివుడి గుళ్ళో ఉన్నవాడు కూడా అలా ఆడవలసిందే. నీకు ఏం లేదు, నాకు ఏం లేదు. అదే మనం గ్రహించుకోవాలండి. ఎప్పుడు దేవాలయ వ్యవస్థలో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బులు వెయ్యాలని ఉంటే మారుమూల గుళ్ళల్లో వేయండమ్మా, చాలా పుణ్యం వస్తుంది, చాలా పుణ్యం వస్తుంది. ఇక్కడికి ఎవరు రారు, ఎక్కువ మంది రావట్లేదు. పాపం ఆ పూజారి గారికి పోషణ కూడా వెళ్ళడం లేదు. కానీ ఆ బ్రాహ్మణ దేవాలయాన్ని పట్టుకుని తాపత్రయపడుతున్నాడు, నిద్రాహారాలు లేకుండా ఏదో సేవ చేస్తున్నాడు, పొద్దున ధూపదీప నైవేద్యాలు ఆయన సొంత డబ్బుతో పెడుతున్నాడు పాపం అని ఏ పేద దేవాలయం ఉందో అక్కడ వెయ్యండి. అక్కడ అమ్మవారు ఒకటే, విజయవాడలోనూ అమ్మవారు ఒకటే. ఇక్కడ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఒకటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఒకటే, ఇక్కడ గునుపూడు సోమేశ్వరరావు ఇంకా పంచారామ క్షేత్రం కాబట్టి కొంచెం పర్వాలా. ఎన్ని పల్లెటూళ్ళలో ఎన్ని శివాలయాలు అభిషేకానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాయండి.
ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు మనకి వీలైనంత దగ్గరలో మంచి దేవాలయం ఉంటుంది. ఏది ఉంటే అదే, ఈ దేవుడు ఆ దేవుడు అని కూడా ఏం లేదు ఇక్కడ, ఏది ఉంటే అదే. అక్కడ పూజారి గారిని చూస్తే మనకు తెలుసుంటుంది, పాపం ఆయన ఒక్కడే అలా కూర్చొని ఉంటాడు. అటువంటి చోట వేస్తే ముందు పోషణ జరుగుతుంది. ఇగో ఈ పూజారి గారికి కాస్త డబ్బులు వచ్చాయి, పళ్ళెంలో పడ్డాయి, ఈయనేదో కాస్త బెల్లం ముక్క పట్టుకొచ్చి నాకు పెడతాడు, పాపం నన్ను నమ్ముకుని ఉన్నాడు ఈ పెద్ద మనిషి, పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు కదా, రూపాయి లేదు ఇక్కడ, ఏం చేస్తాడు, ఈయనకి ఎవరో కాస్త నలుగురు జమీందారులు వస్తే బాగుండని దేవుడు అనుకుంటాడు కదా. ఆయన సంకల్పాన్ని మనం ఫలింపజేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎప్పుడూ మారుమూల దేవాలయాలు, పల్లెటూళ్ళలో దేవాలయాలు, ఏమీ ఆదాయం లేని దేవాలయాల్లోనే దక్షిణ వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను, మొహమాటం లేకుండా. పైగా తిరుపతి లాంటికి, శ్రీశైలం లాంటి చోటకి వేసామంటే మనకి 100 రూపాయలు కూడా సరిపోదని, 1000 తక్కువేయాలని అనిపించదు. ఇక్కడ లోకంలో ఒక పెద్ద జబ్బు ఏమిటంటే ఉన్నవాడికే ఇస్తారు. 100 కోట్లు ఆస్తున్నవాడికి ఇంకో 10 కోట్లు కట్నం ఇచ్చి పిల్లనేస్తారు, కానీ డబ్బు లేని వాడికి ఆ 10 కోట్లు కట్నం ఇచ్చి సొంత దుకాణం పెట్టుకోమంటే శుభ్రంగా బంగారంలో చూసుకుంటాడు పిల్లని, అనుమానం లేదు. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు, మనకి ఇష్టం ఉండదు, మనకి ఇష్టం ఉండదు. 100 కోట్లు ఏంటంటే ఉండాలమ్మా అల్లుడు ఇస్తాం, ఆడు అమ్మేసినా సరే అమెరికా పట్టుకెళ్ళి అమ్మేస్తాడు, ఇవ్వకూడదమ్మా అలాగా. వాడికే 100 కోట్లు, నీ 10 కోట్లు ఎవరికి కావాలి, ఇక్కడ 10% కూడా లేదు. మనకున్న జబ్బు ఇది, ఉన్నవాడికి ఇస్తాం పట్టుకెళ్ళి. అదే మన బంధువర్గంలోనే ఓ మేనత్త కొడుకో మేనమావ కొడుకో ఉంటే వాడికి తీసుకొచ్చి, ఒరే నేను ఇస్తున్నారా నీకు మేనమావను కదరా 10 కోట్లు ఇస్తాను, శుభ్రంగా ఏదైనా దుకాణం పెట్టుకోండి, పిల్లలు బంగారంలో చూసుకుంటాడు మా లక్ష్మీదేవిలాగా, మా ఆవిడ వచ్చాక నాకు డబ్బు వచ్చిందని ఈ ఆలోచన చేయాలి. అప్పుడు సంబంధాలు బాగుంటాయి. వాళ్ళు కూటికి లేని వాళ్ళు వాళ్ళకేమిస్తాం అని ఇప్పుడు పెద్ద పూజ. ఇక్కడ ఉన్నవాడికి ఇవ్వడం ఏంటండి, లేనివాడికి ఇవ్వాలి, కానీ ఇది ఎక్కడ సంత? ఈ ఆలోచన లేకపోతే పైగా శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు విషయం. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. నువ్వు దానం చేస్తే ఒకటే అర్హత, పేదరికం, ఇంకేం అక్కర్లేదు. వాడికి లేదు, నీకుంది, ఇచ్చేయి. రెండో మాట అక్కర్లేదు. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం. దేవాలయాలు కూడా ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. ఎవ్వరూ పూజ చేయకుండా శిథిలమైపోయిన శివాలయానికి వెళ్ళి పూజ చేయి, పరమపుణ్యమైన విశేషం అని చెప్పారు. మనకి ఏమనుకుంటామంటే అదో దరిద్రపు గుడి, ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళిన వాళ్ళకు కూడా దరిద్రం పట్టిందిరా అని వ్యధోప్రచారం చేస్తారు. ఇక్కడ ఎందుకు పడుతుందండి? శూన్యలింగస్య పూజనం, దరిద్రాయ కృతం దానం, అనాథ ప్రేత సంస్కారం. కర్మకాండలకు హాజరవ్వాల్సింది, అంత్యక్రియలకు హాజరవ్వాల్సింది కోటీశ్వరుల ఇళ్ళకి కాదండి. వాడు ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు, ఈయనకే 75 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారికో 95 ఉన్నాయి. ఆ 95 ఏళ్ళు ఆయన పోయాడు అనగానే ఈ 75 ఏళ్ళు ఆయన దగ్గరికి అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అంతకంటే ఏం లేదు అక్కడ, ఈయన గారి అనుగ్రహం కోసం. అదే మామూలు బంధువుల్లో పోతే కూడా రావట్లేదండి. ఇవాళ అనాథ ప్రేతాన్నే సంస్కారం చేయమన్నారు. బంధువుల గురించి వేరే చెప్పాలా? ఎప్పుడు దానానికి అర్హత పేదరికమే, పేదవాళ్ళకే ఇవ్వాలి ఏమి ఇచ్చినా సరే. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకు కృతజ్ఞులే ఉంటారు, అన్ని విధాలా బాగుంటుంది జాతి అంతాను. అంచేతన సృష్టిని రక్షించడంలో ఆయన యొక్క వ్యూహం ఏంటంటే పద్మము, శూలము, పాశము, అంకుశంబు. ఒక చేత్తో పద్మాన్ని ధరిస్తాడు, ఎందుకంటే ఏనుగు ముఖం కాబట్టి ఏనుగుకి సహజంగా తామర పూలన్నా తామర తూళ్ళన్నా చాలా ఇష్టం. శూలము, త్రిగుణాత్మకమైనటువంటి బుద్ధిని సంహరింపచేసి శుద్ధిని కలిగించడం కోసం శూలం కూడా ధరిస్తాడు గణపతి కొన్ని అవతారాల్లో. ముఖ్యంగా పాశం, అంకుశం ఈ రెండు గణపతి వెనకాల ఉండే 2 చేతుల్లో పైకి ఉంటాయే, ముందు ఉండేవి కాకుండా వెనక ఉండే 2 చేతుల్లో ఉంటాయి. వాటికి వ్యాఖ్యానం లలితా సహస్రంలోనే ఉంది. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మన జీవితంలో అనేక రకాల దెబ్బతినడానికి 2 కారణాలు, 3వ కారణం లేదు. ఒకటి అహంకారం, 2 మమకారం. మమకారం కూడా అహంకారం అంత పెద్ద దోషంగా చెప్పారు శాస్త్రంలో. అహంకారం ఎంత దోషమో మమకారము అంతే దోషం. అందుకే ఆ అహంకారం ఎటువంటిది, అహంకారం వల్లే క్రోధం వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? క్రోధాకార అంకుశోజ్వల. గణపతి చేతుల్లో ఉండే అంకుశం, లలితాదేవి చేతుల్లో ఉండే అంకుశం మన క్రోధానికి సంకేతం. కోప్పడవలసిన అవసరం ఏదన్నా ఉంటే దేని మీద కోప్పడాలి అంటే కోపం మీదే కోప్పడాలి, ఇంకెవరి మీద కోప్పడక్కల. ఎక్కువ నష్టం చేసేది కోపమే, అందుకని కోపం మీదే కోప్పడాలి. అందుకని క్రోధమే అంకుశాకారం ధరించింది. అది చిన్నదిగానే కనపడుతుంది. క్రోధం వచ్చినప్పుడు ఎవరికైనా చూడండి మీకు చిన్నదిగా ఉంటుంది చాలా, కానీ రాను చిలికి గాలివాన అయిందంటారే, ఇంట్లో 4 వస్తువులు పగిలిపోతాయి. ఇప్పుడు ఈ కోపం వల్ల పొందే ప్రయోజనం కంటే ఈ పగిలిపోయిన వస్తువులు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. అనవసరంగా మన కోపం వల్ల ఇవన్నీ పగిలిపోయాయి. అందుకే క్రోధాన్ని అంకుశంతో పోల్చారు.
అంకుశం లాంటిది. చిన్న అంకుశం పెద్ద ఏనుగును అదుపులో పెట్టగలుగుతోంది. అలాగే చిన్న స్థాయిలో వచ్చిన కోపం నీ జీవితాన్ని మొత్తం అదుపులో పెట్టి నాశనం చేస్తుంది, వెనక్కి గెంటేస్తుంది ఖచ్చితంగా. అందుకని క్రోధాకార అంకుశోజ్వల. అలాగే పాశం, అది మమకారానికి చిహ్నం. మనం ఎంతవరకు ప్రదర్శించాలో మమకారాన్ని అంతవరకు ప్రదర్శించి కలిగి ఉండి ఆపేయకుండా విపరీతంగా దాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేస్తాం. అందుకే మనతో ఆగం, పిల్లల తరానికి పెడతాం, 3వ తరానికి పెడతాం. ఒక్కొక్క ఆయన కాలి మీద కాలేసి అంటూ ఉంటాడు, మొత్తం 7 తరాలకు సరిపడా నేనే సంపాదించానండి, ఇంకెవడో సంపాదించకలా. మొత్తం వంశాలు నాశనమైపోయే విధానం అంటే ఇదే. అంత సంపాదించకూడదు అసలు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి సంపాదించుకునే విధానాన్ని మనం నేర్పాలి. మనమే సంపాదించి వాళ్ళకిచ్చి నువ్వేం సంపాదించుకోవక్కర్లేదురా, నువ్వు 3 తరాల పాటు కూర్చుని తినచ్చు అంటే వాడు మొత్తం పేకాడేస్తాడు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విషయం గట్టిగా చెప్పాలి బాగా. అరుగుల మీద ఖాళీ ఉంటే పేకాటే మొత్తం చతుర్ముఖ పారాయణమే. చతుర్వేద పారాయణం తక్కువను, చతుర్ముఖ పారాయణం ఎక్కువను. అందుకని బాగా చెప్పాలి ఈ విషయాన్ని. కాస్త ఉపగా ఆస్తులు ఉన్నాయంటే పేకాడుకోవడమే, ఇంకేం లేదు ఇక్కడ. అందుకే సరిగ్గా ఈ మమకారం ఎంతవరకు నేను సంపాదించాను నిజమే, కానీ నీ అంతటి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి. నువ్వు ఏ పని చేసుకునైనా సరే సాయంత్రానికి ఇంత సంపాదించి తీసుకురా, లేదా ఏడాదిలో ఇంత సంపాదించి నాకు చూపించు అనేటువంటి విషయాన్ని చెప్పాలి స్పష్టంగా పిల్లలకి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ అధికారపు అహంకారానికి, ధనపరమైన అహంకారానికి లోను కాకుండా ఉంటారు. కష్టపడడం అలవాటు. కష్టపడడం అలవాటు అయిన తర్వాత మనం 100 కోట్ల ఆస్తి ఇచ్చినా వాడు నిలబెట్టుకుంటాడు దాన్ని ఖచ్చితంగా. కష్టపడడం అలవాటు ఉంది కదా, ఎంత కష్టపడితే ఇది వస్తుందో తనకి తెలుసు. ఎందుకంటే తను 100 రూపాయలు సంపాదించడానికి సాయంత్రం అయింది. సాయంత్రం వరకు కష్టపడితే కానీ నాకు 100 రాలేదే, మా నాన్నగారు 100 కోట్లు సంపాదించి నాకు ఇచ్చారంటే ఎన్ని సాయంత్రాల వరకు ఎంత కష్టపడి ఉంటాడా మహానుభావుడు. అందువల్ల దీన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం ఆ అబ్బాయి లేదా అమ్మాయి కూడా ఆలోచిస్తారు. అందుకని మమకారం ఎప్పుడు ఒక పాశ్యం కాకూడదు మనకి. వాళ్ళకి ఏదన్నా జరిగినా, అనారోగ్యం వచ్చినా దానికి చేయవలసింది ఏదో చేయడం, ఊరుకోవడం. వాళ్ళ గురించి మనం బెంగెట్టుకున్నాం అనుకోండి, సేవ చేసేవాళ్ళు కూడా ఉండరు అక్కడ. కరోనా సమయంలో అందరికీ బాగా అర్థమైపోయింది ఈ విషయం. కరోనా వచ్చింది అంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి, దాన్ని కాపాడుకోవడం తప్పేం లేదండి. అబ్బే నాకు ఇంత అనుబంధం అండి, ఆయన విడిచిపెట్టి నేను బయట ఎలా ఉంటానో నీకు కూడా వస్తుందమ్మా. ఎవరు చేస్తారు ఇక్కడ సేవ చెయ్యాలంటే మనకు రాకుండా చూసుకోవాలి. మరి కరోనా మనందరికీ నేర్పింది. అక్కడ ఎంత దగ్గర వాళ్ళకు వచ్చినా, స్వయంగా భార్యకు వచ్చినా, భర్తకు వచ్చినా సరే ఆవిడనో ఆయన్నో ఆ గదిలో పెట్టాం, మనం బయటే ఉన్నామండి. అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. అంతకంటే ప్రేమించేవాడు ఉంటాడు భర్తని భార్య కంటే. కానీ మరి ఏం చేసాం, గదిలో పెట్టాం, గుమ్మం దగ్గర క్యారేజీ పెట్టి వెళ్ళిపోయాం, తీసుకోమని చెప్పాం. వాళ్ళు అలాగే తీసుకున్న కర్మ ఇలా వచ్చిందమ్మా, ఎప్పుడు ఇలా లేదు. మొగుడికి చేత్తో అన్నం పెట్టేవాళ్ళం, గుమ్మంలో పెడుతున్నాం. అక్కడ ఏం కర్మ, ఇటువంటి వ్యాధి ఎక్కడా చూడాల. చూసాం మనకు మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైపోతాయో కరోనా మనకు రుజువు చేసింది. అంచేత అది కూడా లోకానికి మేలు చేసిందనే నా ఉద్దేశం. మనం జాగ్రత్తగా ఉండడానికి అవసరమైన మేలు చేసి ఎంతో గుండె ధైర్యంతో నిలబడ్డాం మనం కరోనా సమయంలో. ప్రపంచానికి అంతటికీ టీకాని అందించాం. ఇవాళ గురువుగా, విశ్వగురువుగా, వైద్య రంగంలో విశ్వగురువుగా నిలబడ్డాం. వైద్యంలో భారతదేశాన్ని మించింది లేదు. అంచేతనే వైద్య విద్యార్థులకు ముఖ్యంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వైద్య విద్యార్థులు పరిశోధన మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు వైద్యం చేసేయడం కాదు, ఇక్కడ పరిశోధన, కొత్త రకమైన ఔషధాలు కనిపెట్టాలి. ఒకప్పుడు ఈ దేశంలో ఆయుర్వేదం బాగా వృద్ధిలో ఉన్నప్పుడు గుప్తుల కాలంలో చాకు వాడకుండా ఆకుతో శస్త్రచికిత్స చేసేవారు. ఆకుతో కొన్ని రకాల సొర ఆకులు, ఆనపాకులు అంటారే, సొర అంటారు. సొర వేరు, ఆనప వేరు, కొంచెం తేడాలు ఉంటాయి వాటిలో. అందులో ఒక రకమైన ఆకు ఉపయోగించి శస్త్రచికిత్స చేసేవారు. అంటే ఆకుతో ఇలా ఓసారంటే చర్మం తెగుతుంది, బీట పడుతుంది. అక్కడ చికిత్స చేసేవారు, మళ్ళీ దాన్ని అతికించేసేవారు. బ్లేడు వాడలేదండి, కత్తి వాడలేదు. అంత గొప్పది ఈ దేశం ఆయుర్వేదంలో చికిత్స విషయంలో. ఆ గ్రంథాలను అలా పెట్టేసి మనం విదేశీ వైద్యం నేర్చుకుని విదేశీ వైద్యంలో పడ్డాం. దాంట్లో వైద్యం ఏదైనా తప్పులేదు, ఏదైనా ఒకటే మానింది మందు. కానీ మన దగ్గర ఏమీ లేదు, అక్కడే ఉంది అంతా అనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆత్మవిశ్వాసం పోయింది సహజంగా. అయ్యో ఒకప్పుడు ఇంత బాగా ఉండేటువంటిది ఈవేళ ఇలా అయిపోయింది ఏమిటి అనుకున్నాం. అందుకని మళ్ళీ వైద్య విద్యార్థులు పరిశోధన చేయాలి, ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన చేయాలి. ముఖ్యంగా బయాలజీ, బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం లాంటివి చదివేవాళ్ళు ఉద్యోగాల కోసం చదవద్దు, పరిశోధన చేయాలి. వృక్షాల మీద, జంతువుల మీద సరైన పరిశోధన జరిగితే మందులు బ్రహ్మాండంగా వస్తాయండి. ఎందుకు రావండి, వాటి నుంచే కదా. రసాయన శాస్త్రం అంటే ఏమిటి, అలాంటిది జరగాలి. ఆ విద్యకి కూడా గణపతి ఆధారం. అందుకే ఆయన
పాశం అంకుశంతో పాటుగా పద్మం అన్ని రకాల శుభప్రాప్తిని కలిగించేటువంటిది ఇవన్నీ ధరిస్తాడు. అందుకని ఏమిటయ్యా ఏనుగున్గున్న మొగంబు దేవర తెగున్ భవబంధములు ఇవు సూచినన్. ఒక్క త్రిశూలంతో మనస్సులో ఉండే త్రిగుణాలని హరించి మనస్సును నాశనం చేసినట్టే, జీవుణ్ణి దేవుళ్ళలో కలిపేసినట్టే మాకు మోక్షాన్ని ఇవ్వగలవయ్యా. అందుకని ఏనుగున్గున్న మొగంతో నువ్వు అలా కనబడుతున్నావు కానీ మాకు మోక్షాన్ని ఇవ్వగలిగిన దైవానివయ్యా, నీకు నమస్కారం అంటాడు. శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఒక్క గణపతే కాదండి, హిందూ విగ్రహాలు ఏవైనా చూడండి, ఏదో మహంకాళి లాంటి విగ్రహాలు కొన్ని ప్రత్యేకంగా ఉండేవి తప్పితే ఏ దేవతా విగ్రహమైనా ప్రసన్నంగానే ఉంటుంది, చిరునవ్వుతోనే ఉంటుంది. పైగా గుళ్ళో దేవతా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు కళ్ళు ముందు చూపించరు, అందరికీ కళ్ళు కట్టేస్తారు. ప్రతిష్ఠ అయిన తర్వాతే కళ్ళు తీస్తారు. అంతకుముందే ఆ చూపు గ్రామం మీద పడకూడదండి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే బ్రాహ్మణులు అక్కడ మంత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు గణపతి అయితే గం గణపతయే నమః ఇంకా బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. అలాగే అమ్మవారి మంత్రాలు వేరే, సూర్య మంత్రాలు వేరే, శివ సంబంధమైన మంత్రాలు వేరే, హనుమత్ సంబంధమైన మంత్రాలు వేరే. ఏ మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ఆ అర్చకుడు లేదా ప్రత్యేక బ్రాహ్మణుడు ఒక సిద్ధాంతవేత్త కొన్ని కోట్ల సార్లు జపం చేస్తారండి. ప్రతిష్ఠ అంటే సామాన్యమైన విషయం కాదు, ఇది కొన్ని కోట్ల సార్లు. అక్కడ చేసినా వారి ఇంటి దగ్గర చేసినా కొన్ని కోట్ల సార్లు చేస్తారు. చేశాక అక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. అప్పుడు ఆ దేవతా శక్తిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేస్తారు. నిజానికి ఆ మంత్రశక్తి అంతా ఎక్కడ ఉంటుందంటే విగ్రహం కింద ఉండే రాగిరేకులో ఉంటుంది. ఆ రాగిరేకు చాలు కదా విగ్రహం ఎందుకుంటే, రాగిరేకు పైకి కనిపించింది అనుకోండి, మర్నాటికి రాగి ఉండదు, రేకు ఉండదు, ఎవడో పట్టుకుపోతాడు. దీనికి మహత్తర శక్తి ఉందంటే నా ఇంట్లో పెట్టుకుంటానంటాడు. అలాంటి దేశం కాబట్టి ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హిందూ ధర్మంలో ఋషులు చేసే ఏర్పాటు ఎలా ఉంటుందంటే, స్క్రూలో స్క్రూ బిగించేస్తారు, ఇంకా మేకులో మేకు బిగించేస్తారు, మళ్ళీ ఊడు రాకుండా. స్క్రూలో స్క్రూయే, వీడు ఇలా ఉంటాడు కాబట్టి వీడికి ఇది చెప్పేద్దాం, లేకపోతే తేడా చేసేస్తాడు. అందుకని లెక్కగా చెప్పేద్దాం. తండ్రి పోతే కర్మకాండ ఎవరు చేయాలంటే పెద్ద కొడుకు చేయాలంతే, ఇంకో మాట ఉండదు. ఆ ప్రేమ ఉంటే ఎవరైనా ప్రేమ ఉంటే ఇందిరా పార్కులో లవ్ అఫైర్ నడిపించి కుదరదు. ఇక్కడ శాస్త్రమే. నువ్వెవడు చెప్పడానికి ప్రేమ అంటావేంటి? ఇక్కడ ప్రేమ ఏంటి? ఇవి బయలుదేరుతున్నాయండి ఈ మధ్యన. ఇక్కడ తండ్రి పోతే ఏదైనా వండితే కుదరదండి. అక్కడ బ్రహ్మ సృష్టి ఉండాలి, విశ్వామిత్ర సృష్టి ఉండకూడదు. మా నాన్నగారి బిర్యానీ ఇష్టం అయితే వండితే తద్దినాడు బిర్యానీ. ఆయనకి ఇష్టమైనవన్నీ పెట్టడం ముఖ్యం కాదు. అక్కడ ఏం పెట్టాలి అవే పెట్టాలి. అందులోనే 4 ఎందుకు పెడతారు అంటే అందులో ఏదో ఒకటి ఇష్టం అవుతుందిగా. 4 కుదరవా అయితే వాడి కర్మ. 4 కూరలు చేస్తారు, 4 పచ్చళ్ళు చేస్తారు, పెసరపప్పు ఎందుకు చేస్తారు? పెసరపప్పు ఆ రోజు కూడా కందిపప్పు చేస్తే చస్తాడు వాడు అరక్క. పెసరపప్పు తేలిగ్గా ఉడుకుతుంది. పెసరపప్పు తేలిగ్గా ఉపయోగించి చారు పెడతారు, అందులో ఉట్టి పోపు కూడా వేయరు అసలు. ఊరికే ఇంత ఒక ముక్క వేస్తారు, జీలకర్ర పాయ అంతే, బోడిచారు అంటారు దాన్ని. తద్దినన్నాడు మాకు బాగా అనుభవం. నువ్వు ఎన్నైనా తినా, బోడిచారు తినకపోతే తద్దినం ఫలించినట్టే లెక్క. అదే అరుగుతుంది. ఇంత శాస్త్రీయం అండి ఇది. పోతే పెద్ద కొడుకు అని ఎందుకు చెప్పారంటే, ఏమంటే కూతురు ఉన్నారండి చేయకూడదండి, చిన్న కొడుకు ఉన్నారండి, ఇలాంటి గొడవలన్నీ అయిపోతాయి, అడ్డమైన పెత్తనాలు చేసేస్తారు. అందుకే మేకులో మేకు బిగించి పారేశారు. కుదరదా పెద్ద కొడుకు నోరు మూసుకో అన్నారు. అసలు మా నాన్నగారికి మా పెద్ద అబ్బాయి అంటే ఇష్టం. నువ్వు చెప్పకెక్కడ ఇష్టాలు వాడు చేయాల్సిందే అంతే. నీ ఇష్టాలను బట్టి ఉండవు ఇక్కడ. ఈ శాస్త్రాలు ఇలాగే ఉంటాయి, ఖచ్చితంగా పాటించడమే. ఇంకా అది మన ఇష్టాలతో దాన్ని తోసేయకూడదండి ఇక్కడ. ఎందుకంటే మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టారు. ఇది మన ఇంటి గురించి కాదు, ఇది మొత్తం సమాజాన్ని. ఇవాళ నీ ఇంట్లో ఏదో జరుగుతుంది, రేపొద్దున నీకు బావమరది అదే చేస్తాడు. ఇంకా రేపటి నుంచి ఎవడు కర్మ చేయాలని చెప్పేసి మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు మా కర్మ గురించి మేము ఆడవాలి ఇక్కడ. అన్నిటికీ ధర్మ సందేహాలు, వాడు జయించండి వీడు జయించండి. ఎందుకు ఇది ఎందుకు వస్తున్నాయి? శాస్త్రం స్పష్టంగా ఉంది కదా, మనకి ఇష్టం లేదు. అందుకే మేకు బీకింపు ఉంటుందండి ఎక్కడికెక్కడ. అందుకే మన దేవతా విగ్రహాలు మీరు గమనించండి, రాగిరేకులోనే మొత్తం అంతా ఉంటుందమ్మా. విగ్రహం అనేది కేవలం నువ్వు చూసి నమస్కారం చేసుకోవడానికి. ఆ విగ్రహంలో బీజప్రాయంగా బీజాక్షరాల్లో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు ఏ దేవతా విగ్రహానికి సంబంధించినో ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. దాన్ని కూడా 7 రోజులు ప్రతిష్టండి. సామాన్యమా జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం ఎన్ని చేస్తారు. నీటిలో పెడతారు, ఎందుకంటే దానికి ఏమైనా ఆ నీటిని పీల్చేసుకునే లక్షణం ఉందేమో, లోపల నీరు చేరిపోతే విగ్రహం ఉండదు అక్కడ. ధాన్యంలో పెడతారు, ఎందుకంటే ధాన్యం కోసం ఎలకలు వస్తాయి, ఎలకలు కొట్టేసి విగ్రహం పనికిరాదు. ఇంకా తీరా పెట్టే కొట్టేస్తే పాలల్లో పెడతారు విగ్రహాన్ని తీసుకుని, ఎందుకంటే పాలకి చీమలు పడతాయి, రకరకాల కీటకాలు వస్తాయి, వాటి వల్ల విగ్రహం దెబ్బతింటే విగ్రహం పనికిరాదు.
ఇన్ని పరీక్షలు చేసి 7 రోజుల పాటు ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే దేవాలయ ప్రతిష్ఠ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దానికి హాజరవ్వాలి. ఖచ్చితంగా ఆ శక్తిని నమ్మి తీరాలి. రెండో మాట లేదు అక్కడ. అది చూడడమే పుణ్యమని ఎందుకంటారంటే ఇవాళ చూస్తే రేపు పొద్దున్న నేర్చుకుంటాం, చూడకపోతే అసలేం చేస్తాం. ఇంకా ఇంత వ్యవస్థ ఇది ఏం సామాన్యమైనది కాదు. ఇది ఋషులు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది కూర్చుని నలుగురు కూర్చుని ఉపాధి కోసం పెట్టుకున్నది కాదండి ఇది. అందుకే మీరు అర్చకుడిని గమనించండి. ఆదాయం లేకపోయినా సరే, కుటుంబం ఇబ్బంది పడుతున్నా సరే, దేవుడి గుళ్ళో దీపం పెట్టడం మానండి ఆయన. అయ్యో మా నాన్నగారి కాలం నుంచి వస్తుంది అర్చకత్వం, ఏదో ఒకటి ఇవాళ కాకపోతే దేవుడు రేపు ఇస్తాడు, దేవుడిని నమ్ముకున్నాం అని అప్పు చేసైనా సరే అది చేస్తూ ఉంటాడండి ఆయన. ఎందుకని అక్కడ ప్రతిష్ఠ జరిగింది. ధూపదీప నైవేద్యాలు జరగాలని ఇష్టం. చాలా గుళ్ళు కట్టేస్తున్నారు ఇవాళ. దయచేసి ఆలోచించండి. గుళ్ళు కట్టడం సమస్య కాదు, దాన్ని నిర్వహించడం సమస్య. నిర్వహించే ఓపిక లేనప్పుడు గుళ్ళు కట్టద్దండి, ఉన్న గుళ్ళు చాలండి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, 70 ఏళ్ల క్రితం కంచి పరమాచార్య చెప్పారు, కొత్త గుళ్ళు కట్టకండి, ఉన్న గుళ్ళు జీర్ణాలయాలు ఉద్ధరించమని చెప్పారు మహానుభావుడు కంచి పరమాచార్య. ఎందుకని విపరీతం కట్టేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన చైర్మన్ అయ్యాడు, నేను చైర్మన్ అవుద్దా? చైర్మన్ అవ్వాలంటే చైర్ వేసుకుని కూర్చో చైర్మన్ అవుతావు, బెంచ్ వేసుకుంటే బెంచ్ మ్యాన్ అవుతావు. నువ్వు చైర్మన్ అవ్వడం కోసం గుడి కట్టడం ఏంటి ఇక్కడ? ఆయన కట్టేయడం, ఆయనకి పెద్ద వచ్చేసింది, ఆయనకి రాజకీయంగా మంచి పబ్లిసిటీ వచ్చింది, మనకు కూడా రావాలి. గుడి కట్టాయి, చాగంటి వారినో గరికిపేట వారినో పిలిచి ప్రవచనం పెట్టాయి. దానివల్ల మేము బాగుపడ్డాం, నువ్వేం బాగుపడ్డావు? మరి మాకు ప్రాధాన్యం ఇస్తే మేము పట్టుకుంటాం అక్కడ. అసలు దేవుడు వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఈ అహంకారాన్ని వదులుకోవాలండి. పక్కనే ఊడుంది కదా, మనం ఎందుకు కట్టాలండి కొత్తది? ఆ గుళ్ళోకి వెళ్ళొచ్చు కదా. అక్కడ ఓ పక్క ధూపదీప నైవేద్యాలు జరగడం లేదా, మనం ఒకటి కొత్తది కడతాం ఇక్కడ. ఇది లేదు అది లేదు, మొత్తం వ్యాపారం పోటీలే తయారయ్యాయి. అందుకే మనకు అనుకున్నవేవి ఫలించవండి. ఎందుకంటే కట్టడంలోనే సంకల్పం మంచిది కాదు. ఇక్కడ ఊరంతా బాగుపడాలన్న ఉద్దేశంతో కడితే అది ఫలిస్తుంది. నీ ఉద్దేశం వేరు, నీకేదో పదవి కోసం కడుతున్నావు, ఇక్కడ కట్టుకో. ఈ సంకల్పమే చాలా గొప్పది కావాలి, లేకపోతే అది ఫలించదు అక్కడ. అందుకని భగవంతుడు ప్రసన్నవదనంతో ఎందుకుంటాడు అంటే, ప్రసన్నవదనం ధ్యాయేత్. గణపతి పూజలైనా కాదు, ఏ దేవతలోనైనా ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడూ ప్రసన్నవదనంతో ఉంటాడు. దేవుడికి ప్రసన్నవదనంతో ఉండమని మనం చెప్పక్కల. ప్రసన్న శబ్దానికి ఏనుగు అనే అర్థం కూడా ఉంది. అందుకని ఇది ప్రత్యేకం. గణపతికి ప్రార్థనే అందులో అనుమానం. ఎందుకంటే ఈ శ్లోకం విషయంలో విష్ణుమూర్తిదేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అక్కర్లేదు, శుక్లాంబరం అనే మాట విష్ణుమూర్తికి ఉండడానికి వీళ్ళు. ఆయన పీతాంబరుడు, ఆయన పీతాంబరుడు, అది పక్కా లెక్క. చతుర్భుజాలు ఒకటి కలిసే కాబట్టి ఆయన శశివర్ణం అసలే గెలవదు. ఆయన పూర్తిగా నల్లగా ఉంటాడు, ఈయన తెల్లగా ఉంటాడు. అందుకని పూర్తిగా గణపతికి సంబంధించిన శ్లోకం అందులో రెండో మాట లేదు ఇక్కడ. అందుకని పైగా ప్రసన్నవదనానికి, ప్రసన్న శబ్దానికి ఏనుగు అనే అర్థం కూడా ఉంది. పైగా గణపతి ఏనుగు ముఖంతో ఉన్న, సాధారణంగా జంతు ముఖంతో ఉన్న దేవతల ముఖాలు ప్రసన్నంగా ఉండవు. నరసింహస్వామిలో ప్రసన్నత ఉందా అంటే మనం పనిగట్టుకుని చూడాలి, లేకపోతే కనపడదు. ఉగ్ర నరసింహస్వామి అంటారు ప్రత్యేకంగా. ఆంజనేయ స్వామిలో ప్రసన్నత ఉందంటే మనం పనిగట్టుకుని చూడాలి, కనిపెట్టలేమండి అలాగా. కానీ గణపతి ఏనుగు ముఖంతో ఉన్నా పరమ ప్రసన్నంగా ఉంటాడు. అందుకని ప్రసన్నవదనం ధ్యాయేత్. ఏనుగు అనే మనకి భయం కానీ మరొకటి కానీ కలగదు, దగ్గరికి వెళదామని అనిపిస్తుంది హాయిగా. అదేమి మన తొక్కేసి ఏనుగు కాదు, మన ఎవరైనా తొక్కి పడితే వాళ్ళని తొక్కేసి మన్ని పైకి లాగేటువంటి ఏనుగు అది ఖచ్చితంగా. నా భక్తుడు సంగతి నేను చూసుకుంటాను రాని ప్రతిజ్ఞ చేసేటువంటి ఏనుగు. ఇది ప్రసన్నవదనం. అంతేకాదు, పూజ చేసినా అభిషేకం చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రసన్నవదనంతో ఉండాలి. ఆ పూజ ప్రసన్నంగా చెయ్యాలి. మనం కోపంతో, తాపంతో, కక్షతో ఎవడి మీదో ఏదో చేసేద్దాం, వాడికి ఏదో చేసేలా చేయాలని పూజలు చేయకూడదు. రెండోది, అవి ఏమీ లేకపోయినా కొందరు ఎలా ఉంటారంటే ఆందోళన చెందిన మనసుతో పూజ చేస్తారు. మనస్సులో ఏవో పెట్టుకున్న ఆలోచనలు అటువంటి ఉంటే శుభ్రంగా దానికోసమే పొద్దున స్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, అప్పుడు చేయండి. కాస్త తొలగిపోతాయి అటువంటివన్నీ కూడా. మనస్సులోంచి అవి తొలగించుకోవాలి. ఒకవేళ నిజంగానే బాధే మనస్సులో ఉందండి, పూజ మానేయక్కర్లేదు, ఏం చేసినా పర్వాలా. భక్తితో మనస్సు ఆయన యందు లగ్నం చేస్తే చాలు. భక్తికి ఒక్క మాటలో నిర్వచనం చెప్పాలి అంటే, మనస్సును భగవంతుడు యందు లగ్నం చేయడమే భక్తి, వేరే నిర్వచనం అక్కల. మనస్సు లగ్నం ఏదో చాలు. అది విగ్రహం ద్వారా అవుతుందా, పూజ ద్వారా అవుతుందా, అభిషేకం ద్వారా అవుతుందా, లేదు ఓ మూల కూర్చుని ధ్యానం చేసుకుంటే అవుతుందా, నీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. అలాగ మనస్సును లగ్నం చేస్తే చాలు, నువ్వు భక్తిగా ఉన్నట్టే లెక్క. అలాంటిది మనం ప్రసన్నవదనంతో చేయాలంటే, ఎప్పుడూ మన మొహం బాగుంటే పూజ చేసే విధానం కూడా బాగుంటుంది. అప్పుడు కోరికలు కూడా తప్పనిసరిగా ఫలిస్తాయి. ప్రసన్నవదనం, ఆయన ఎప్పుడు ప్రసన్నవదనంతోనే ఉంటాడు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అన్ని రకాల విఘ్నాలు ఉపశాంతి చెందడం కోసం నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అన్నారు.
ఇప్పుడు ఇంకోటి, చాలామంది చదివే శ్లోకం పెద్దలకి పండితులకి చెప్పవలసిన అవసరం లేదు, కానీ పరమ చమత్కారం ఇవ్వడినటువంటి శ్లోకం. రెండోది, ఈ శుక్లాంబరధరం అగజానన పద్మార్కం శ్లోకాల విషయంలో మనం ఆ రాసిన కవికి నమస్కారం చెయ్యాలి. ఎవరు రాశారో ఇంతవరకు నాకైతే తెలియదు. ఎవరన్నా చెబితే నమస్కారం చేసి వారి పేరు ప్రచారం చేయాలి. ఎవరికి తెలియదు. శుక్లాంబరధరం ఎంత ప్రసిద్ధం, అగజానన పద్మార్కం ఎంత ప్రసిద్ధం, ఎవరు రాశారో తెలియదండి. తెలుగులో తొండమునేకదంతం అనే పద్యం ఉంది, ఎవరు రాశారో తెలియదు. తల్లి నుండి దళంచే పుస్తకము చేతన భూనితిని పద్యం ఉంది, పోతన గారు తింటారు. భాగవతం అంతా 6 కళ్ళజోళ్ళు పెట్టి వెతికినా ఎక్కడా కనపడలేదు, అది ఉండదు. అంటే వీటి విషయంలో ఈ శ్లోకాలు సహా ఆ పద్యాలు సహా మనం గుర్తుపెట్టుకోవలసింది, తెలుగు వాళ్ళు సంస్కృత పండితులు ఎవరైనా తెలుగు వాళ్ళే రాసుంటారు దీని. ఆ శ్లోక నిర్మాణమే అలా ఉంది. వాళ్ళు ఎంతటి ఉదారులు అంటే, పూర్వం పెద్ద బాల శిక్ష ఇటువంటి పుస్తకాలు ఉండేవి చూడండి. పిల్లలకి నేర్పడం కోసం గణపతి ప్రార్థన లేకుండా పాఠమేం చెబుతామరా అని ఆ స్కూల్లో ఉండే మాస్టారు అటువంటి శ్లోకాలు పద్యాలు రాసేసేవారు. వాళ్ళు అంతటి పండితులు, ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు అనుకోవద్దు, వాళ్ళు అంతటి కవులు పండితులు. వాళ్ళు రాసేసేవాళ్ళు, రాసి పిల్లలకి చెప్పేవాళ్ళు, పిల్లలు ప్రచారం చేసేవాళ్ళు. వాళ్ళ పేరు ప్రచారం కావాలి అని వాళ్ళు అనుకోలేదండి. అంతటి త్యాగమూర్తులు నిజంగా ఆ రచయితలు, ఆ కవులు. ఇవాళ 3 ముక్కలు కవిత్వం రాస్తే 6 ముక్కలు పరిచయం పెట్టుకుంటాడు వెనకాల, 6 పేజీలు ఏకంగా. ఈ కవితకి మూలం ఏమిటంటే, దీనికి ప్రేరణ ఏమిటంటే, ఇది ప్రేరణ ఎక్కువను అసలు రణం తక్కువని. ఇక్కడ రాసిందేమో 3 ముక్కలు, దానికి పెద్ద పరిచయం ఇంత. అంటే మనం పరిచయాల కోసం, అవార్డుల కోసం రాస్తున్నాం, కానీ జనం బాగుపడడం కోసం కాదు. శుక్లాంబరధనం రాసిన వాళ్ళు, అగజానన పద్మార్కం రాసిన వాళ్ళు, తొండమునేకదంతం రాసిన వాళ్ళు, తల్లి నుండి దళంచి పద్యం రాసిన వాళ్ళు ఏమీ ఆశించకుండా కేవలం ఈ భావాలు జనంలోకి వెడితే చాలు అని రాశారు. వారికి నమస్కారం చేస్తున్నాను నేను సభాముఖంగా. తల్లి నిన్ను అలాగే ఇది కూడా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇది సంస్కృతంలో ఒక గొప్ప అలంకారానికి ఉదాహరణ. విరోధాభాస అలంకారం అంటారు. ప్రసిద్ధమైన అలంకారమే, కానీ పండితులకు తెలుస్తుంది, సామాన్యులకు తెలియదు. విరోధాభాసం అంటే పైకి విరోధం కనబడుతూ ఉంటుంది, ఏదో వ్యతిరేకత ఉన్నట్టుగా, కూడని మాట ఏదో చెప్పినట్టుగా, అర్థం లేని మాట ఏదో చెప్పినట్టుగా, అన్వయం కుదరని మాట ఏదో చెప్పినట్టుగా. కానీ కాస్త లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే అది తొలగిపోతుంది. విరోధం ఆభాసం, విరోధం ఉన్నట్టు నీకు కనబడుతోంది కానీ నిజంగా లేదు. ఇవి ఎందుకోసం రాసేవాళ్ళు తెలుసా? పూర్వం ఇవే మహాపండితులను తయారు చేసేయండి. ఇటువంటి శ్లోకాలు చెప్పి ఉపాధ్యాయుడు బళ్ళో, ఒరే ఇందులో ఉండే విరోధాన్ని తొలగించరా ఆలోచించి చెప్పారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అంటే వినగానే ఏమనిపిస్తోంది? అగజాననం అంటాడు, మళ్ళీ గజాననం అంటాడు, ఇదే విరోధం పైకి కనపడుతుంది శబ్దంలో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అనేకదంతం అంటున్నాడు, మళ్ళీ ఏకదంతం అంటాడు. ఏమిటి? ఏది నిజం? వినాయకుడు ఏకదంతుడు అనేది స్పష్టంగా తెలుసు, మరి ఆయన అనేకదంతం అంటాడు ఏమిటి? ఆయనే ఏకదంతుడు, ఆయనే అనేకదంతుడా? కాదు కదా. ఏకదంతుడైన వాడు అనేకదంతుడు కాదు. అనేకదంతుడైతే ఏకదంతుడు అనడానికి వీల్లేదు. గజాననం గజాననం అన్నప్పుడు మళ్ళీ ముందు అగజాననం ఏమిటి? ఓసారి గజాననం ఉండి ఓసారి ఉండదా? ఏదైనా నాటకంలో వేషమా? మేకప్ వేసుకున్నాడండి అన్నారు. ఇది విరోధం. శ్లోకం వినగానే చమత్కారం బాగుంటుంది, శబ్దం బాగుంటుంది, వెంటనే పిల్లలు కూడా ఎంత బాగుంది ఎంత బాగుంది, మళ్ళీ పాడండి మళ్ళీ పాడండి అంటారు. ఇది పరీక్షకి ఇచ్చేవారు పూర్వం. చదువు చెప్పాక, సంస్కృత విద్య నేర్పాక ఇందులో ఉండే గమ్మత్తు ఏమిటో కనుక్కోరా, ఇందులో ఉండే విరోధం తొలగిపోయేలా చేయండి. దాని గురించి కాస్త సూక్ష్మంగా ఆలోచించాలి, దాని గురించి సూక్ష్మంగా ఆలోచించాలి. అప్పుడు దాని గురించి ఏమిటి అని ఆలోచిస్తాడు. అప్పుడు బుద్ధి వికసిస్తుంది. పూర్వకాలం పరీక్షలు, విద్యార్థులకు పరీక్షలు పెట్టి చదువులు నేర్పే విధానం అలా ఉండేది. అలాగ ఆలోచింపచేసేవారు సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా. అప్పుడు దాన్ని ఆలోచించేవారు. అగజానన పద్మార్కం అనగానే అగజాననం మాట వినపడుతోంది, గజాననం మాట వినపడుతోంది. కాస్త సూక్ష్మంగా చూస్తే అగజ ఆనన పద్మార్కం. అగజ, అగము అంటే నగచ్చతి ఇది అగహ, దాన్ని నగహ అని కూడా అంటారు. నగహ అగహ 2 మాటలు ఉన్నాయి. కదలనిది కాబట్టి కొండ. అగం అంటే కొండ. అగజ అంటే కొండకి పుట్టినావిడ, కొండ కూతురు పార్వతీదేవి సాక్షాత్తు. గిరిజ అనే మాట ఉంది కదా, గిరిజ ఎంతో అగజ కూడా అంతే. అగజ ఆనన పద్మ అర్కం. ఒక్క మాటలో మన జీవితంలో మనం తల్లిదండ్రులతో ఎలా ఉండాలో చెప్పేశాడండి రాసిన కవి. నమస్కారం నిజంగాను. అగజ అంటే పార్వతీదేవి యొక్క ఆననం అనే పద్మానికి
పద్మ అర్కం, ఆవిడ ఆననం పద్మంలా ఉంది, అమ్మవారి ముఖం పద్మంలా ఉందని మనం ఏం చెప్పక్కల అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి ఏడవడం తెలియదు, ఏడిపించడం తెలియదు, నవ్వడం నవ్వించడం తప్ప. అందుకని ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంకా శివుడు ఇంకా గంభీరంగా ఉంటాడేమో కానీ అమ్మవారి ముఖం ఎప్పుడూ పద్మంగానే ఉంటుంది. శివుడు చాలా అరుదుగా నవ్వుతాడు, అప్పుడు కానీ నవ్వడు. ఎందుకు గంభీరంగా ఉంటాడు కదా, పేరే రుద్రుడు కదా, కాస్త గంభీరంగా, వీలైతే కోపంగా కూడా ఉంటాడు. అందుకే ఆయన చేత అప్పుడప్పుడు మాట్లాడించి నవ్వించడం కోసం అమ్మవారు ఏం చేసేది అంటే వారానికి ఓ రోజు పెట్టుకుని ఆయన కాస్త కూర్చోబెట్టి నాదా వ్రతములన్నింటిలోనూ గొప్ప వ్రతం ఏది అనగానే దేవి రత్నాచల ప్రాంతమున అన్నవరమును కొలదు, అన్నవరము సత్యనారాయణ స్వామి వ్రతం అన్నిటికంటే గొప్పదే అని చెప్పేవాడు. వ్రతాలన్నింటిలో ఏ గొప్పదో అమ్మవారికి తెలియదు అంటే అంత అజ్ఞానాలు ఆవిడ. ఈ మాట ఎందుకు? మొగుడు చేత మాట్లాడించడం కోసం, అంతకంటే వెళ్ళా. చాలామంది మొగుళ్ళు మాట్లాడకపోతే ఆడాళ్ళు చేయాల్సిన పని ఇదే. వాడికి ఇష్టమైన విషయం ఏదో గడిపితే ఒక గంట మాట్లాడతాడు, మాట్లాడక ఏం చేస్తాడు? లేదా ఏమంటాడు, విసుగొచ్చేసి నీతో మాట్లాడు. ఈ పెళ్ళంతో మాట్లాడితే ప్రతివాడికి విసుగ్గానే ఉంటుంది, బయట ఉపన్యాసాలు ఏమంటే ఇస్తాడు ఇక్కడ. అందుకే సరదాగా శాస్త్రంలో చెబుతారు, ఎప్పుడైనా నిద్ర రాకపోయి ఇబ్బంది పడుతూ ఉంటే నిద్ర రావాలంటే 3 పనులు చేయాలట, వెంటనే వస్తుంది నిద్ర. ఎవరికి అంటే పెళ్ళైన 5 ఏళ్ల వాళ్ళకి చెప్పారు, ఇది పెళ్ళి 5 ఏళ్ళు అవ్వాలి, వాళ్ళకి వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి వర్తించదు. ప్రేమ వ్యవహారాల్లో ఉండేవాడికి చచ్చినా నిద్ర రాదు, వీడు పడుకోడు దాన్ని పడుకొని. పెళ్ళి 5 ఏళ్ళు అయితే ఎవరికైనా నిద్ర రావాలంటే మూడు ఉపాయాలు చెప్పారు. 3 స్థానాన్ని నిద్రాయ స్వభార్య పుస్తకం జప అన్నారు. మీ ఆవిడతో మాట్లాడు, వెంటనే నిద్ర వస్తుందన్నారు. 5 ఏళ్ళు అయ్యేసరికి అన్ని రకాల అవసరాలు తీరిపోయి, అన్ని రకాల మోజులు తీరిపోయి, ఇక ఊరికే ఓ చింతపండు మొక్కల ఓ గింజల ఒకటి కనపడుతూ ఉంటే అక్కడ మాట్లాడతాం. అదే పెళ్ళైన కొత్తలో, ఇంకా పెళ్లి కాకముందే పరిచయం 3-4 ఏళ్ళు ఇందిరా పార్కులో కూర్చున్న రోజుల్లో అబ్బో ఇంకెవడో పట్టుకోలేదు. ఇంకా ఆవిడే ప్రపంచం, ఇంకా లేదా ఆయనే ప్రపంచం, ఆడాళ్ళైనా మగాళ్ళైనా. మరి పెళ్లి ఎందుకు వచ్చిందని ఇదే. అందుకే ఈ డొక్కు మాటలు ఎవడో నమ్మక్కర్లేదండి. మానవ జీవితంలో మానవ సంబంధాలన్నీ అవసరాలతోనే ఏర్పడ్డాయి. ప్రేమ దోమ జాంతానాయి తీసిపారాయి. ఇవన్నీ డొక్కు మాటలు, అవసరాల కోసం చెప్తారు. ప్రేమ లేదు, ఏమి లేదు, అన్నీ అవసరాలే, ప్రతీదీ అవసరమే. అవసరం తీరిపోగానే మనిషి మనసు మారేది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది. నిలబడేటువంటి విషయాలతో ఏ బంధమో నిలబడదండి. కేవలం జీవాత్మకి పరమాత్మతో ఉండే బంధం మాత్రమే నిలబడుతుంది. మరో బంధం నిలబడే సమస్య లేదండి ప్రపంచం. జీవాత్మకి పరమాత్మకు నిత్య సంబంధం, అది ఎందుకు నిలబడుతుంది? అది విడిపోలేదు అసలు, అది విడిపోలేదు, అది విడిగా ఏం లేదు, అందులో భాగమే. నువ్వు విడిగా ఉంది అనుకుంటున్నావు, నేను విడిగా లేను, అందులో భాగమే అని తెలుసుకుంటే వెంటనే ఒకటే. దానికి ఏం ప్రయత్నం కూడా అక్కర్లా. ఈ బంధాలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి, కానీ దేవుడితో బంధం కోసం మనం కొత్తగా ప్రయత్నం ఏం చేయక్కర్లా. దేవుడితో బంధంలోనే ఉన్నాం మనం. ఈ అడ్డమవుతున్న గడ్డి గాథను తొలగించుకుంటే చాలు. మనం ఈ గడ్డి గాథాన్ని పట్టుకుని ఏడుస్తున్నాం, ఇందులో సమస్యలు ఉండగానే ఆయనకి మళ్ళీ గడ్డితో పూజ చేసి నువ్వు తొలగించవా అంటున్నావు. ఇక్కడ నువ్వే పెట్టుకున్నావురా ఈ గడ్డి అంతా అంటున్నాడు ఆయన. ఇదే తేడా. అందుకని ఎలా ఉండాలి అంటే, నిద్ర రాకపోతే ఏదో చేయమన్నారు సరదాగా, భార్యతో మాట్లాడి నిద్ర వస్తుంది. అప్పటికి కూడా రాకపోతే ఇంకో ఉపాయం చెప్పారు, పుస్తకం పట్టుకోమన్నారు, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది, 2 పేజీలు కూడా కాకుండానే. అప్పటికి కూడా రాకపోతే ఇంకా సులభమైన ఉపాయం ఉంది, జపం చేయమన్నారు, 1 క్షణంలో వచ్చేస్తుంది నిద్ర. అంతే, జపమాల పట్టుకోవడం పాపం నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడూ రాని నిద్ర అంతా వచ్చేస్తుంది. తెల్లవారులు పడుకున్నా సరే పొద్దున్న జపం చేస్తుంటే నిద్రే. చాలామందికి అనుభవంలో ఉంది ఈ విషయం. ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకో మనకి ఇష్టం లేదంతే. ఇది ఇలాగే అంతే లెక్క. అందుకే ఈ లెక్క ఎలా ఉండాలి నిజానికి? భార్యాభర్తల అనుబంధమైనా, తల్లి పిల్లల అనుబంధమైనా. అగజ ఆనన పద్మ అర్కం. ఆ తల్లి ముఖం పద్మంలా ఉంటే ఈయన ఎప్పుడు సూర్యుడిలా ఉండేవాట. అంటే సూర్యకాంతి పడగానే పద్మం వికసిస్తుంది కదా. అలాగే వినాయకుడు గడపగా నా నాన్నే నా బంగారు కొండే, నా బంగారు కొండే, నా ఆవిడ ముఖం ఇంత అయిపోయేది వెంటనే. అలా ఉండాలి ప్రతి కొడుకు, తల్లిదండ్రులకి అలా ఉండాలి ఖచ్చితంగా. అటువంటి ఆనందాన్ని కలిగించాలి. నేను వీరు పిలవగానే, చంద్రబాబు వారు పిలవగానే 2వ, 3వ కూడా ఎందుకు వస్తున్నాను అంటే, వారి తల్లిదండ్రుల పట్ల వారికి ఉండేటువంటి భక్తిని నేను గమనించాను. ఆవిడ దివ్య ఆశీస్సులతో అని పెట్టారు. అందరికంటే పైన ఆవిడ బొమ్మ వేసి. ఎవరికి ఉంటుందండి అలాగే? ఉన్నప్పుడు ఆవిడని అలాగే చూశారు, వెళ్ళిపోయాక అలాగే చూస్తున్నారు. తండ్రి పట్ల అంతే గౌరవం. నాకు అటువంటి వాళ్ళు కావాలి. అందుకని వారు ఏమి ఇచ్చారు, ఏమీ లేదు అనేది పెద్ద విషయం కాదు. అక్కడ చేస్తున్నది చాలా మంచి వ్యక్తులు, చేపట్టింది మంచి కార్యక్రమం. అందుకే వారు మళ్ళీ పిలిస్తే, పైగా పాపం ఇప్పుడు నేను దొరకను అని ఈ పెద్ద మనిషి ఉన్నాడే చంద్రాపట్ల శ్రీనివాస్ గారు, ఎప్పుడు ఇది ఫిబ్రవరిలోనో మార్చిలోనో చెప్పాడు నాకు. ఇప్పుడు ఎందుకండి బాబా, మీరు దొరకరండి, ముందు 2 తేదీలు రాసుకున్నాను. ఆయన రాసుకున్నాను అంతే. మాట తప్పే అలవాటు భగవంతుడు దేవాల మనకి లేదు కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చే. నిజానికి తప్పించవలసిన పరిస్థితి కూడా వచ్చింది, కానీ
లెక్కే మనం నీతి చెబుతున్నాం, జనానికి మాట తప్పకూడదు, మామూలు ఒత్తిడి కాదు. నేను నమస్కారం బట్టి ఇచ్చిన మాట తప్పే ప్రసక్తి లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఇప్పుడు 4-5 నెలల క్రితం ఖాయం చేసుకున్నాడు ఆయన. నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను డైరీలో, ఇక దేవేంద్రుడు పిలిచినా మార్చుకునే సమస్య లేదు, నేను వస్తున్నాను, 2 రోజులు అక్కడ ఉంటానని చెప్పాను. ఉంటాను. గొప్ప కోసం చెప్పడం లేదండి, దయచేసి అందరం గుర్తుపెట్టుకుందాం. మాట ఇచ్చాము అంటే శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినా సరే, చిన్న పిల్లాడికి ఇచ్చినా సరే, అదే మాట మనం నిలబెట్టుకోవాల్సింది. ఇక మన సంగతి భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా సత్యవాక్ పాలన, ధర్మనిష్ట అనేది ఉన్నా చూసుకోకపోతే అది ఆయన లోపం అండి, మనం కంగారు పడక్కల. ఆయన లోపం అది, ఎందుకు చూసుకోలేదే అని అడగచ్చు. అదే ఆయన చేసి చెప్పాడు. ఇక్కడ ఎప్పుడు తల్లి కనపడినా సరే ఆనందంగా గంతులు వేసుకుంటూ తల్లికై కర్రముసాసుండ్ర రామచంద్రుండొగిన్ దేవి యొక్క ముఖము అనే పద్మానికి ఎప్పుడు సూర్యుల్లా ఉండేవాడు. అంటే తల్లికి తండ్రికి మనని చూడగానే ఆనందం కలగాలి అంటే మనం వాళ్ళని చూసే విధానం అలా ఉండాలి. చూడగానే నవ్వమని చెప్పానా, పద్మంలా వికసించమని చెప్పానని పట్టకారు పెట్టి వికసించేలా చేయకూడదు. మన దర్శనమే వాళ్ళకి అలా అనిపించాలి. అంతే. అంటే మనం వాళ్ళని చూసే విధానం అలా ఉండాలి. గజాననమహర్నిశం, అక్కడ అగజాననం అన్నా ఇక్కడ గజాననం అన్నారు ఖచ్చితంగా. ఎందుకని ఆయన ఎప్పుడు గజాననంతో ఏనుగు ముఖంతోనే ఉంటాడు. అలాగే ఇంకో మాట, అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మకే. ఏకదంతం అందరికీ తెలుసున్నది, కానీ అనేకదంతం మన చోటే కాస్త జాగ్రత్తగా చదవాలి. అనేకదం తం భక్తానాం, ఆ దమ్ దగ్గర ఆపు చేయాలి. దంతం అని చదివేయకూడదు, దంతం కాదు అది. అనేకదం భక్తానాం తం భక్తానాం అనేకదం, భక్తులకి అనేక రకాల కోరికలు తీర్చేటువంటి వాడు. తం గజాననం అహర్నిశం, ఆ గజాననుణ్ణి నేను అహర్నిశము సేవిస్తూ ఉన్నాను. ఇదే విరోధాభాస అలంకారానికి పరీక్ష. ఇటువంటివి చిన్నప్పుడు సంస్కృత విద్య ప్రాథమికంగా నేర్చేటప్పుడు ఇలాంటివి చెప్పి ఇందులో అగజాననం ఏమిటి, గజాననం ఏమిటి, ఏకదంతం ఏమిటి, అనేకదంతం ఏమిటి తేల్చవయ్య అంటే విద్యార్థి కాస్త ఆలోచించేవాడు. అప్పుడు వెంటనే దాని సంధిలోకి సమాసంలోకి వెళ్ళేవాడు, బుద్ధి వికసించేది. విద్యా వ్యవస్థ ఎప్పుడూ బాగుండాలంటే విద్యార్థిని సొంతంగా ఆలోచింపజేయాలి. ప్రతిదానికి ఓ గైడ్ రాసేసి 5 గైడ్లు 6 గైడ్లు కలిపి కుట్టేసి ఆల్ ఇన్ వన్ అని పెట్టేసి అందులో కూడా ఇంపార్టెంట్ చెప్పి మళ్ళీ అందులో వెరీ ఇంపార్టెంట్ చెప్పి అందులో మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెబితే వెర్రి వెధవలు అయ్యారు మొత్తం విద్యార్థులంతా. ఇప్పుడు జరుగుతున్న భాగవతం అంతా అది. ఇప్పుడు పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు, ఇంపార్టెంట్ చెప్పేవాడు మాస్టర్. ఇంపార్టెంట్ చెప్పడానికి జ్యోతిష్యులు చెప్తారు, వీళ్ళు ఎందుకంటే పని లేక ఏదో ఊహిస్తారు చెప్తారు. ఇంపార్టెంట్ చెప్పడం ఏంటి? అసలు ఇంపార్టెంట్ అయినవే పాఠాల్లో పెడతారు, ఇంపార్టెంట్ కానీ పెట్టరు, తీసేయాలి. కానీ ఇంపార్టెంట్ ఏమిటి? ఇంపార్టెంట్ అవ్వకపోతే పెట్టరుగా. అసలు అనవసరమైన తీసి పెడతారు పాఠాల్లో. దానికి ఒక సంపాదక మండలి ఉంది, వాళ్ళు ఆలోచించి ఈ వయసు వాళ్ళు వీళ్ళకి ఏం కావాలని చూసే పెడతారు. వాళ్ళు పెట్టారంటే ఇంపార్టెంటే అని చదువుకోవాలి. కానీ అందులో ఇంపార్టెంట్ చెప్పమంటారంటే చేతగానే వాడు అనమాట. మేము ఈవేళ కడిమెళ్ళవారు అనగా నేననగా మరొకరు అనగా ఎందుకు ఆయా రంగాల్లో వెలిగిపోతున్నాం కనపడుతున్నాము అంటే మా ఎవరు ఇంపార్టెంట్ కోసం ఎప్పుడు అడగలేదు. అసలు మాకు గైడ్ లేదు. గైడు కొంటే కొట్టేవారు మమ్మల్ని. గైడు కొంటే మా ఉపాధ్యాయుడు అవమానంగా భావించేవాడండి. గైడు పొరపాటుని క్లాసులో కనపడితే బుర్ర పేలిపోయేది. వెంటనే గైడు కొంటావరా, నేను లేనా ఇక్కడ? అది ఉపాధ్యాయుడు ఆ రోజుల్లో చేసే సవాల్. గైడు కొంటావా, నేను లేను ఇక్కడ. ఈవేళ గైడు కొనుక్కోండిరా, టైం లేదో, నమస్కారం. మారిపోయింది మొత్తం వ్యవస్థ అంతాను. అక్కడే మనం జాగ్రత్త పడ. గైడు కొనుక్కోమంటే ఉపాధ్యాయుడు ఎందుకంటే పని లేక. వ్యాసరచన అని రాయిస్తే మా చేత పెద్ద కాంపోజిషన్ పుస్తకం పెట్టి పొడుగ్గా ఉండేది. ఇది ఒకవైపే రాయాలి, రెండో వైపు రాయకూడదు. ఈ రాసిన దాన్ని మొత్తం ఆయన దిద్దేవాడు ఓపిగ్గా, తెలుగు మాస్టర్ దిద్దేవాడు. ఆ దిద్దిన తర్వాత మళ్ళీ ఆ తప్పులు సరి చేసుకొని రెండో వైపు రాయాలి. అలా రెండో వైపు రాశాక నువ్వు పనికొస్తావురా అనేవాడు. ఇవాళ అనేక రకాల వ్యాసాలు రాసి వైకుంఠపాళి అని ఒక 25 వ్యాసాల సంపుటి, వ్యక్తిత్వ దీపం అని ఇంకో 25 వ్యాసాల సంపుటి రాశాము అంటే అగో ఆ వ్యాసరచన నేర్పిన ఉపాధ్యాయుల దయ. అయితే ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవాళ వ్యాసరచన అనగానే ఇంపార్టెంట్ ఏంటండి? ఇంపార్టెంట్ ఏమిటే? ఎంత నువ్వు సొంతంగా ఏమైనా రాయాలి కదా. పోనీ ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు, ఇంగ్లీష్లో ఏమైనా ఉంది, అది పోయింది ఇది పోయింది. తెలుగులో వ్యాసం రాయలేడు, ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా లేదు, ఓ వాక్యం కూడా ఉండదు ఇక్కడ. దానికోసం చెబుతున్నానండి, ఇవి తెలియనివని కాదు ఇక్కడ. ఇటువంటివి కేవలం పూజలో వాడే శ్లోకాలు లాంటివి కాదండి, ఇవి తెలివితేటలు పెంచేవి. అగజాననం ఏమిటి, గజాననం ఏమిటి? అనేక దంతం అంటే ఒక అర్థం, అనేక దంతాలు కలిగిన వాడు. అనేకదం తం అని విడదీస్తే అర్థం మారిపోయింది. ఏకదంతం ఉపాస్మకే. ఈ ఒక్క శ్లోకంలో విద్యార్థుల తెలివిని పెంచేలా వినాయక ప్రార్థన రాశాడు అంటే ఆ రాసిన కవి కూడా విద్యా గణపతిని ఆరాధించే ఈ పని చేశాడు. ఇప్పుడు మనం
గణపతి విలాసం అన్నాం కదా, వినాయక విలాసం. వినాయక చవితి నాడు ఆయన చేసినటువంటి విలాసాన్ని గురించి ఒక సంస్కృత కవి మంచి శ్లోకాన్ని రచించాడు. బహు చమత్కారంగా ఉంటుంది. దాని ద్వారా మంచి ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. వినాయక చవితి నాడు పుట్టినరోజు కదా పెద్దబ్బాయి, అందులోనూ మరి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ 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 నాకు కోరికే ఈవేళ పుట్టినరోజు కదా అన్నట్టు అనగానే పాపం శివుడు పార్వతి వాళ్ళు ఏం కావాలో అడగబోయా, ఇంటికి పెద్ద కొడుకు, రేపు పొద్దున ఏం చేసినా నువ్వేనైనా మాకు. నేను చిన్న కూర అంటే కుమారస్వామి వాడిని నెమలి వాహనం 3 కోట్ల తీర్థాలు తిరుగుతూ ఉంటాడు, ఇక్కడ ఉంటాడా ఏమన్నానా, వాడు ఏ పడంలో ఉన్నాడా, ఎందుకు వచ్చిన గొడవ, నీకు ఏం కావాలో అడగరా చేస్తామంటే ఏం లేదమ్మా మనం అంతా కలిసి ఒక చోట నుంచి గ్రూప్ ఫోటో దిగుదాం, అంతకంటే ఏం వద్దన్నాడు. సరదాగా ఓ చోట కూర్చుందాం, ఎందుకంటే మా నాన్నగారేమో కాశీలో ఉంటాడు, నువ్వేమో బెజవాడ కనకదుర్గాని బెజవాడలో ఉంటావు, నన్ను కూడా ఈ మధ్య కాణిపాకంలో బారేశారు, అన్న తమ్ముడిని పట్టుకెళ్ళి పళ్ళంలో బారేశారు, ఒక్కో దేవుడికి ఒక్కో క్షేత్రం నిర్ణయం చేసేశారు. ఇంకా దుర్గాదేవి అంటే బెజవాడే, ఇంకా అన్నపూర్ణ అంటే కాశీయే, శివుడు అంటే కాశీయే, ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి, ఇంకా మొత్తం ఏదో బ్యాడ్జీలు పెట్టేశారమ్మా గట్టిగాను. అందుకని ఎప్పుడు కలవడం లేదు, మనం కూడా అక్కడక్కడ ఉండి భక్తుల్ని కాపాడుకోవడమే సరిపోతుంది కదా. అందుకని నలుగురు ఓ చోట కూర్చుంటే చాలు, మనకేం అక్కర్లేదు అంటే దానికేం భాగ్యం అని శివుడితో చెబితే ఏమడిగాడు పెద్ద కొడుకు, మనం వాడికి ఏమైనా ఆస్తి ఇచ్చామా అంతస్తు ఇచ్చామా, నా తలకాయ ఏమి ఇచ్చాం కనుక ఫోన్లే అంతా కలిసి ఓ చోట కూర్చుందామని కూర్చున్నారు. శివుడు కూర్చున్నాడు, పక్కన పార్వతి కూర్చుంది, పక్కన వినాయకుడు వచ్చి అమ్మవారి ఒళ్ళో కూర్చున్నాడు, కుమారస్వామి వచ్చి శివుడు ఒళ్ళో కూర్చున్నాడు. వీళ్ళు కూర్చుంటే సరిపోయిందా, వాళ్ళ వాహనాలు కూడా వచ్చాయి, మరి ఫోటోలో అవి కూడా ఉండాలి అన్నారు. వినాయకుడు వాహనం ఎలకొచ్చింది, అమ్మవారి వాహనం సింహం వచ్చింది, శివుడు వాహనం నందీశ్వరుడు ఇప్పుడు వచ్చాడుగా అలాగే వచ్చాడు. అందుకని కుమారస్వామి వాహనం నెమలి కూడా వచ్చింది. అందరూ కలిసి జరిగిన తర్వాత సరిగ్గా ఇగో మా వీడియోగ్రాఫర్ ఉన్నాడే మహానుభావుడు, ఈయన ఎదురుగా ఉండండి, స్మైల్ ప్లీజ్ అంటున్నాడు ఆయన. అప్పుడు గమ్మత్తు జరిగింది. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ, అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ, తం వాగాపి షడాననస్య గిరిజావాగాపి నాగాననం, తం వాగాపి షడాననస్య గిరిజావాగాపి నాగాననం, గౌరీ జన్ను సుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విణ్ణ సహస కుటుంబకలహాత్ పీతం చ కళాకలం. శ్లోకం చదవగానే అర్థమై చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడు దేవుళ్ళైనా జీవుళ్ళైనా మనుషులైనా జంతువులైనా ఎవరైనా ఎవరి బుద్ధి స్వభావం ప్రకారం వారు ప్రవర్తిస్తారండి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శ్లోకం సారాంశం అది. కైలాసం కదా అని అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవద్దు, అపూర్వమైన మానవత్వం పరిమళిస్తుంది అనుకోవద్దు. ఒక పెద్ద భక్తుడు మహాతపస్సు ఏదో చేశాడు, శివ పూజలు చేశాడు, వాడికి కైలాసం ఇచ్చారు. అదే దేశంలో ఇంకో భక్తురాలు కూడా ఇలాగే శివ పూజలు బాగా చేసింది, ఆవిడకే కైలాసం ఇచ్చారు. శివపురాణ కథల్లో ఉంటుంది ఇది. ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు, అక్కడ శివ పూజ చేసుకుని శివుని సేవించుకోవాలి కదా. ఆ భక్తురాలు గారు వచ్చి ఇలా పూలు కోస్తున్నారట, ఈ భక్తుడు గారు వెళ్ళి వాడిని చూస్తున్నారట, ఇంకా సెల్ఫీ తీయలేదు నయం. ఈ దృశ్యాన్ని శివుడు చూశాడు, బాబు ఈ భాగవతానికి ఇక్కడికి రావక్కర్లేదు, మీరు భీమవరం పొండని చెప్పాడు. అంచేత నేను తరచు చెబుతూ ఉంటాను, మన బుద్ధి మారినప్పుడు వైకుంఠానికి వెళ్ళినా ఒకటే, విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నావు ఒకటే, నువ్వు వెళ్ళక్కర్లేదు అక్కడికి, నువ్వు వెళితే అది బాడైపోతుంది అనవసరంగా. ఆ బుద్ధి మార్చుకోవడమే చాలా ముఖ్యం. అక్కడికి వెళితే బుద్ధి మారుతుంది అనొద్దండి, అది తప్పించుకునే ఉపాయం, అది ఎస్కేపిజం. అది అక్కడికి వెళితే మారుతుంది, ఎక్కడికి వెళ్ళినా మారదమ్మా, నువ్వు మార్చుకుంటేనే మారుతుంది. పైగా బుద్ధి మారకుండా అక్కడికి వెళ్ళడం అంటే వాళ్ళని కూడా జడగొట్టడం. మన బుద్ధి మార్చుకోవడమే ముఖ్యం ఇక్కడ, అదే తత్వం. దేవతలు వీళ్ళు బాగానే ఉన్నారు, శివుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు. వాహనాలు అలా ఉంటాయి, జంతువులండి. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం క్రుధ. శివుడు మెడలో పాము ఉంది కదా, అది ఊరికే మిగిలిన అలా కట్టేస్తే పడుంటాయి. పావును ఎవరో కట్టరగా, అది కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా శివుడు మెడ చుట్టూ రౌండ్ చేస్తుంది, దానికి మార్నింగ్ వాక్ ఇష్టం, అందుకని తిరుగుతూ ఉంటుంది అలాగా. ఆ తిరుగుతూ ఉన్న పాముకి ఎలక కనపడింది, వినాయకుడు వాహనమైన ఎలక కనపడింది. వెంటనే అనుకుంది, బ్రహ్మాండమైన ఎలక, అందులో వినాయకుడు వాహనం ఉండ్రాళ్ళన్నీ బాగా తిని బాగా ఇంత లావు అయింది. ఆయనకి తిని ఆయనకి ఎక్కువైపోయి దీనికి పెట్టేశాడు.
అందుకని ఎలక బాగా లావు కాదు. ఒక్కసారి దీన్ని గుటగా యస్వాహా చేసామంటే మళ్ళీ 10 రోజుల పాటు తిండి అక్కల. పాముకి ఎలకలంటే ఇష్టం, దానికి ఆహారం అది. అందుకని ఎలకను తినడానికి వెంటనే శివుడు మేడలో పాము కొంచెం కిందికి జారింది, కిందికి వస్తుంది, ఇలాగా మోకాల నుంచి ఇలా పైకి ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే వినాయకుడు ఇక్కడ కూర్చున్నాడు కదా అమ్మగారు ఒళ్ళో, అయ్యవారు ఒళ్ళో, అందుకని ఆయన వాహనం కూడా ఆయన పాదాల దగ్గర ఉంటుంది కదా సరిగ్గా లెక్క. అందుకని కుమారస్వామి వాహనం అక్కడ ఉంది, నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు దూరంగా కాస్త, ఇంత పాదాల దగ్గర ఉంది కదా. మెడలోంచి పాము కొద్దిగా కిందికి దిగి 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 వెంటనే వెళ్ళి ఈ ఎలకని మింగేద్దామని చూస్తుంది. అత్తుం వాంఛతి వాహనం గణపతే, గణపతి వాహనం అత్వం వాంఛతి, గణపతి వాహనమైన ఎలకని పాము మింగేద్దామని చూసిందిట. భూష భుజంగం క్రుధ, అంతవరకు లేని కోపం దానికి అప్పుడు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, అసలైన ఆధ్యాత్మిక రహస్యం చివరిలో ఉంటుంది. అంతవరకు ఆ పాముకి కోపం లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చిందో తర్వాత చూద్దాం. అది క్రమంగా కిందికి జారుకుంటూ వెళ్ళి ఆ ఎలకని మింగేద్దామని చూస్తుంది. తం వాఘాపి షడాననస్య, పాము ఎప్పుడైతే కిందికి జారుకుంటూ వచ్చి ఎలకని మింగేద్దామని చూస్తుందో వెంటనే ఆ పామును చూసింది. ఎవరండి? షడాననస్య, కుమారస్వామి యొక్క వాహనం. దానికి ఎప్పటి నుంచో పాములు దొరక్క ఏడుస్తుంది. అది ఎవడ గొడవ వాడిది. నేను అందుకే చెప్పాను మానవ సంబంధాలన్నీ అవసరాలతోనే ఉంటాయని. దాని అవసరం దాంది. ఎప్పటి నుంచో పాము దొరక్క, పైగా కైలాసంలో కట్టి బాసి తిరుగుతున్నాడు ఆయన. సరైన తిండి కూడా పెట్టాడు, ఎందుకు వచ్చినా కూడా పాము దొరకట్లేదు. దానికి అమృతం పెట్టినా దానికి కావలసింది పామే, పక్షికి కావలసింది పామే. గరుత్మంతుడు దేవతల కోసం అమృతాన్ని తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టాడు, వాళ్ళకి ఇచ్చాడు. వినతని తల్లిని దాస్యం నుంచి విముక్తురాలను చేశాడు. ఇచ్చావు, చాలా గొప్ప పని చేసావయ్యా. మాతృదాస్య విముక్తి కోసం సృష్టిని మొత్తం ఇంత హడావుడి చేసేసి అమృతం తీసుకొచ్చిన వాడిని నిన్ను చూశానయ్యా, నీకు కావలసిన భారమేమిటో కోరుకోమంటే గరుత్మంతుడు ఏమరిగాడో తెలుసా? అలా ఆ అమృతం నాకు ఆహారంగా ఇమ్మని అడగచ్చు కదా, దేవతాత్వం ఇమ్మని అడగచ్చు కదా. ఏమన్నాడు తెలుసా? నాకు కావలసిన పాములు పొద్దున్న టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి సరిపడి దొరికేలా చూడమన్నాడు. అదే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యంలో చెబుతాడు. దొరకిన అమృతంబు సురలకు గరుడు సురలకొసగి అహులు గూడుగా వరముగా అడుగుకొని అమృతంబుగన్న జాత్యాహారం అంటాడు. జాతి రీత్యా మనకు వచ్చిన ఆహారం ఉంది, దాని ముందు అమృతం కూడా సరిపోదు. అందుకే తెలుగువారిని మీరు ఏ అమెరికా తీసుకెళ్ళి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఏ రకమైన పిజ్జాలు బర్గర్లు ఏం తింటామని చెప్పి తీపిస్తామని చెప్పినా సరే గోంగూర బస్సరే ఆవకాయ ఉన్నాయా లేదని అడుగుతాం మనం. ఉంటేనే ఎడతాం, లేతలే. నువ్వు అమెరికా రమ్మన్నా, అంబోదిలోకి రమ్మన్నా మాకు అనవసరం. గోంగూర బస్సు ఉందా, ఆవకాయ ఉందా, ఇవన్నీ లేకపోతే తిరుగువాడు ఎలా అవుతాడు వాడు? అందుకే మనం సహజమైన జాత్యన్నం ఉంది, దాని ముందు అమృతం కూడా నిలబడదు అంటారండి. అందుకని పాముకి ఇంతకాలం దొరక్క ఎలకని వెంటబడింది. ఆ షణ్ముఖస్వామి వాహనమైన నెమరికి కూడా ఏమీ ఇంతకాలం ఎప్పటిబట్టి పాము దొరకట్లా. ఇప్పుడు దొరికింది అవకాశం. ఒక్కసారిగా కిందికి వెళ్ళి ఆ నెమలి పాము వెనకాల పరిగెట్టింది. ఎలక ముందు పరిగెడుతుంది. ఇంక వినాయకుడి దగ్గర ఎందుకు ఉంటుందండి? దాని ప్రాణం దానికి ముఖ్యం. ఇక్కడ ఈయన గారిని మోస్తూ కూర్చుంటే కుదురుతుంది ఏమిటి? ఎలక పరిగెట్టింది, ఎలక వెనకాల పాము పరిగెట్టింది, పాము వెనకాల నెమలి పరిగెట్టింది. తం వాఘాపి షడాననస్య గిరిజా వాఘాపి నాగాననం. నా వాహనం నాకు మళ్ళీ సాయంత్రం 3 మంది భక్తులు పూజ చేస్తారు, వాళ్ళందరిళ్ళకి వెళ్ళాలి, నేను ఉండ్రాళ్ళు తినాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. వాహనం లేదేమిటి? వినాయకుడు లేచి పరిగెడుతూ ఉంటే ఆయన ఏనుగు ముఖాన్ని చూసి అమ్మవారి ముఖం సింహానికి దాని ఆహారం దానికి కనపడింది కాబట్టి దాని మీదకి దూకింది. మరి ఏనుగుకి సింహానికి ఏనుగు ఆహారం కదా, ఈయన గజముఖుడు ఉన్నాడు. అంతవరకు వినాయకుడు కిందే కనబడ్డాడు, ఇప్పుడు ఒక్కసారిగా ఏనుగు ముఖం కింద కనబడ్డాడు. బుద్ధి ఎందుకు మారిపోయిందో తర్వాత చెబుతా. కీలకమైన రహస్యం అక్కడే ఉంటుంది. అందుకని ఇక్కడ పాము వెనకాల ఎలక వెనకాల పాము వెనకాల షణ్ముఖస్వామి వాహన నెమలి. ఆ పైన ఆ నెమలి పరిగెట్టడం చూసిన తర్వాత సింహానికి కోరిక పుడితే అప్పటికే గణపతి పరిగెడుతున్నాడు. ఈయన గణపతి ఏమవుతో ఏనుగుంది ఇక్కడ సిద్ధంగా. వెంటనే ఫుడ్ రెడీగా ఉంటే మనం ఆలస్యం చేస్తే అలాగ నైవేద్యం పెట్టి కానిచ్చేయడమే అని చెప్పి వెంటనే సింహం వెళ్ళి ఏనుగు మీద దూకే ప్రయత్నం చేస్తే కొడుకు ముఖం మీద సింహం దూకుతూ ఉంటే పార్వతి ఏం చేయాలండి? ఆవిడేం చేసిందో ఎవడ గొడవ వాళ్ళదని చెప్పాను కదా. పైకి చూసిందిట, గంగాదేవి ఉంది శివుడిని ఎత్తి మీద, ఆవిడ గొడవ ఆవిడిది. ఎందుకని? ఇప్పుడు ఫోటో తీస్తున్నారు కదా, గ్రూప్ ఫోటోలో ఆవిడ కూడా అవసరమా అని అడిగిందిట. ఇప్పుడు ఈ మాట అవసరమా? ఇప్పుడు వినాయక చవితి పండుగ రోజున పెద్ద కొడుకు ఫోటో దిగుదామంటే దిగడం మానేసి ఇప్పుడు ఈ గొడవ అవసరమా అంటే అది అంతే. ఎవడ గొడవ వాళ్ళదే. కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్నవేయడం కోసం ఒకడు వస్తాడు. ఎంతమంది మీరు ఇక్కడ కూర్చుని ప్రవచనాలు బాగా వింటూ ఉంటారు, పరుసులు జాగ్రత్త చూసుకోండి. ఎందుకని మంచిది. అది ఇక్కడే కదా అని పక్కన ఇట్టామనుకో అది ఉండదు. ఇంకా ఎవడ పని మీద వాడు వస్తాడు. కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్న వేయడం కోసం ఒకడు వస్తాడు, ఎవడు కూడా వాడదండి. అందుకని ఈవిడేం చేసింది? పైగా ఫోటో కదా, ఆవిడ పడితే ఇబ్బంది ఏమిటి అంటే శివుడికి 2 భార్యలు అని రేపు పత్రికల వాళ్ళు రాసేస్తారు, ఖాయమైపోతుంది, కన్ఫర్మ్.
ఇంతవరకు ఏదో ఆవిడ చేసుకున్నారో చేసుకోలేదో అనుమానం అన్నట్టుగా పెట్టారు అక్కడ. ఇప్పుడు ఫోటోలో ఉండి పైగా పార్వతి కూడా పక్కనే ఉందండి అంటే యాక్సెప్టెడ్ అంటాడు ఆవిడ అక్కడ. అందుకని ఆవిడేముంటుంది, ఇవన్నీ పట్టించుకోవడం మానేసి కొడుకు ముఖం మీదకి సింహం దూకుతున్నా సరే కొడుకు ఏమవుతుందో అని ఆలోచించడం మానేసి గౌరీ జహ్నుసుతామసూయతి, గంగానదిని చూసి అచ్చిపడుతూ ఈ దిక్కుమాలిందాన్ని కూడా తీసుకొచ్చి ఫోటోలో పెట్టాలా, బయట తిరిగినవి సరిపోలేదా, అందరికీ తెలియాలా, నా కాపురం నిప్పులైపోవాలా అంటుంది ఆవిడ కూడా ఆవిడది. అంతేకాదు కళానాథం లలాటానలగా అందరూ ఫోటో దిగుతున్నారు కదా, అందరినీ కళ్ళు తెరిచి బాగా చూడమంటారు కదా అని మూడో కన్నుకు కూడా ఓ సరదా పుట్టిందిరా, కళ్ళు తెరుద్దామని. కొంపలు అంటుకుపోతాయి. నువ్వు ఫోటో కోసం కళ్ళు తెరిస్తే ప్రపంచం ఉండదు ఇక్కడ. ఇంత చమత్కారంగా రాశారండి మహానుభావుడు. రాసిన కవి ఎవరో తెలియదమ్మా, ఆయన పాదాలకి నమస్కారం. వాళ్ళు ఎక్కడ పేరు పెట్టుకోలేదు చూడండి, ఎంత ఇదిగా రాసి లోకంలో ప్రచారం చేసేసారు. కళానాథం లలాటానలగా అందరూ సరదాకి ఫోటో దిగుతుంటే స్మైల్ అంటారు, కళ్ళు తెరవండి అంటారు. కొన్ని రకాల ముఖాలు ఉంటాయి, సరిగ్గా ఫోటో తీసేసేమికి మూసేస్తారు అంతే. ఇవాళే కన్ను మూశారు అన్నట్టుగా ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నాడు, ఇవాళే కన్ను మూశాడు. ఎందుకంటే ఫోటో ఆ సమయానికి నవ్వు ఉండదు, పెద్ద గంభీర విశ్వామిత్రుడు మొహం పెట్టుకోవడం అక్కడ. అంతవరకు నవ్వుతున్న వాళ్ళే, ఫోటోజెనిక్ ఫేస్ కాదంటారు దాన్నే. అలాగా ఆ సమయానికి కళ్ళు తెరవాలి కదా, కళ్ళు మూసేయకుండా. అందుకని ఆ మూడో కన్ను తెరుచుకుందామని ప్రయత్నించాను. ఎందుకంటే నాకు కూడా తెరుచుకోవాలని ఉంది, నేను ఫోటోలో పడద్దా, ఊరికే ఇలా గీతగానే పడాలా. దానికి ఏమడ్డం అవుతుంది, కళానాథం చంద్రుడు నిరంతరం అమృతం కురిపిస్తున్నాడు పైనుంచి. ఆ అమృతధార పడుతూ ఉండడం వల్ల ఈ అగ్నినేత్రం తెరుచుకోవడంలే, తెరుచుకున్న అగ్ని ఎక్కడికెక్కడ ఆరిపోతుంది. అంటే హృదయంలో ఉండే అగ్ని ఆరాలి అంటే భగవత్ సంబంధమైన భక్తి అనే అమృతధార కురవాలమ్మ. అదే లెక్క. ఆందోళన, భయం ఏదైనా సరే హృదయంలో ఉండే అగ్ని ఆరాలి అంటే భగవత్ సంబంధమైన కరుణ అనే అమృతధార కురియాల్సిందే. అప్పుడు ఎంత అగ్నినైనా ఆరిపోతుంది. ఎంత మూడో కంటిలో అగ్ని ఎక్కడ, చంద్రుడు అమృతం ఎంత, దానికి ఇది ఆరిపోతుందంటే ఆరిపోతుంది. అందుకే అగ్ని కోపం వస్తుంది. వీడు అక్కడ నా ప్రాణానికి, ఈయన ఇక్కడ నుదుటి మీద నన్ను పెట్టుకున్నాడు, నెత్తి మీద ఆయన్ని పెట్టుకున్నాడు, ఎంతమందిని పెడతాడో తెలియదు. ఎక్కడైతే పెద్ద బొమ్మల కొలువులో తయారైంది సంసారం. పైన గంగానదిని పెడతాడు, ఇక్కడేమో చంద్రుణ్ణి పెడతాడు, ఇక్కడేమో మూడో కన్ను పెడతాడు, కంఠంలో విషం పెడతాడు. ఏమిటి ఇదంతా? ఇది పెద్ద మొత్తం విశ్వంలో ఉండే అన్ని జీవులు ఇక్కడే ఉన్నాయి అని అగ్నిహోత్రుడు కూడా కోపం వస్తుంది. కళానాథం లలాటానలగా ఇదంతా చూసేట శివుడు. చూసి ఏమిటో నా కుటుంబ సభ్యులకే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదు, వీళ్ళు ఇల్లు బంగారం కానీ వీళ్ళంతా ఏదో కుటుంబం అని, ఈ కుటుంబానికి నేను పోషకుండని వీళ్ళు నన్ను ఏదో ప్రేమగా చూస్తారని, వీళ్ళలో వీళ్ళకే ఎవరికి ప్రేమలు లేవు ఇక్కడ. వీడు దాన్ని మింగేస్తున్నాడు, దాన్ని వీడిది మింగేస్తుంది, ఈ వాహనం అది మింగేస్తుంది. పోనీ అమ్మవారు కూడా కొడుకు మీద సింహం దూకుతుంటే అబ్బాయి అండం మానే సవితి అంటోంది. లేనిపోను కూడా ఇదంతా. అది సవితి కాదు, మర్రో ఊరికే వచ్చి నెత్తిమి కూర్చుంది. అది జలప్రవాహం పైనుంచి పడుతుంటే పట్టుకున్నా, అంతేగాని దాన్ని నేను పెళ్లి చేసుకోలేదు. భరించేవాడు భర్త అంటే ఇదా? భరించేవాడు భర్త అంటే ఎవరండి? భరించినవాడు ప్రతివాడు భర్తే. రైల్వే స్టేషన్లో సూట్ కేసు మొయ్యమని ఎవరికో ఇస్తాం, వాడు భరించేవాడా? వాడికి 100 రూపాయలు ఇస్తాం, పంపిస్తాం. అక్కడ వేరే భరించేవాడు వేరే లేడు. సూట్ కేసు మోసాడు కాబట్టి భరించాడంటే అలాగ ఊరికి పైనుంచి పడుతున్న ప్రవాహాన్ని మరెవరూ భరించలేని పని కాబట్టి, మహావిష్ణువు సైతం చేయలేనటువంటి పని కాబట్టి ఆయన చేసి తన సామర్థ్యం ఏమిటో నిరూపించుకుని లోకాన్ని కాపాడాడు. కానీ పెళ్లి చేసుకుందామని కాదు కదా. అందుకే నమస్కారం పెట్టి కోరుతున్న సంప్రదాయాలు మార్చకండి దయచేసి. శివుడికి వివాహం ఎప్పుడు అమ్మవారితోనే జరగాలమ్మా, గంగాదేవితో వివాహం చేయకూడదు. అది సంప్రదాయమే కాదు, గంగా పార్వతీ సమేత. ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు ఇక్కడ. ప్రతి పుక్కిటి పురాణము, ప్రతి సంహిత ప్రమాణాలు కాదండి ఇక్కడ. 18 పురాణాల్లో చూపించండి ఎక్కడైనా గంగాదేవితో వివాహం జరిగినట్టుగా. అవి ఎక్కడ ఉండమని, అవి కూడా అక్కడ ఎక్కడ చిన్న చిన్న పెట్టకథలు పొట్టకథలు అవి పట్టుకుని చేసేస్తున్నారు ఏకంగా. కొన్ని ఆలయాల్లో చూసాం, గంగాదేవి అండి పార్వతీదేవి అండి. ఎవరు ఈయనకు ఉండాలి, పెట్టిన ఆయనకి లేరు అక్కడ. ఈయనకో 2 ఉండాలి, ఆయన శివుడికైతే లేరు అక్కడ. గంగ భార్య ఎలా అవుతుందండి? ప్రపంచం తలకిందులైపోతుంటే భగీరథుడు తపస్సు చేస్తే గంగా ప్రవాహం పైనుంచి పడుతూ ఉంటే, హిమాలయాల మీద పడుతుంటే మరో దారి లేక నన్ను భరించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే శివుడు ఒక్కడే అని చెప్పారు. ఆయన భరించాడు. ఆ భరించింది కూడా వెర్రివేషాలు వేస్తుంటే జటాచూటంలో బిగించాడు. అందుకని ఒక పాయ అక్కడ ఉండిపోయింది, అంతకంటే ఏం లేదు. ఆయన భార్య ఎలా అవుతుందండి? మనం ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటే అలాగే ఇక్కడ అలా చేయకూడదు. ఇది సంప్రదాయ విరుద్ధం. పైగా దేవుళ్ళకి ఇలాంటి వివాహాలు చేయడం వల్ల ఏమవుతుందంటే పెద్ద విమర్శ ఇది. హిందూ దేవుళ్ళందరికీ 2 3 మేము కూడా చేసుకోవచ్చు కదండి, ఇది మొదలెట్టారు ఇక్కడ. ఇది ఆదర్శం అన్నమాట. ఇక్కడ లేరండి. రామచంద్రమూర్తిలాగే శివుడు నిస్సందేహంగా ఏకపత్ని వ్రతుడమ్మ. అమ్మవారు తప్ప మరొక భార్య ఆయనకి తెలియదు, మరొక స్త్రీ తెలియదు.
నిస్సందేహంగా ఏకభక్తుని వ్రతుడు. అందుకే శివుడు రామభక్తుడు. రాముడు అంటే ఎందుకంత ఇష్టమంటే ఏమిటి, అన్ని కష్టాలు వచ్చిన ఆ భార్య ఏకపత్నిత్వంతో ఉన్న శూర్పణఖ అందమైన స్త్రీ వేషం వేసుకుని వచ్చి మీద పడినా చలించలేదు. ఇటువంటి మానవోత్తముడు దేవుడు అవుతాడు కానీ దేవుడు మానవుడు అవ్వడం ఏంటండి? శివుడు దృష్టిలో రాముడే దేవుడయ్యాడమ్మా. దేవుడు రాముడు అవ్వడం కాదు, రాముడే దేవుడయ్యాడు. మనం గమనించాలి. మానవుడైన వాడు దేవుడు కాగలడు. దేవుడు పైనుంచి దిగాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు కాగలవు. నువ్వు ఏకపత్ని వ్రతుడవైతే కాగలవు. నువ్వు సత్యవాక్పాలకుడవైతే కాగలవు. నువ్వు ధర్మనిష్టాపరుడవైతే కాగలవు. దేవుడు కిందికి దిగి రావాల్సిన అవసరం లేదు. మనమే దేవుడు కాగలం ఖచ్చితంగా. మన వేదం, మన అద్వైతం చెబుతున్నది అది. అందుకోసం శివుడు ఎప్పుడూ శ్రీరామ రామ రామేతి అని జపిస్తారు. అటువంటి మానవోత్తముడు ఉంటాడా? అంతకంటే దేవుడు ఉంటాడా అని రామనామస్మరణ చేస్తాడు ఆయన. అది లెక్క. అందుకని ఆ సందర్భంలో కూడా పార్వతీదేవి ఈవును చూసి అసూయపడుతుంటే, ఈ చంద్రుడు ఎందుకున్నాడా అని అగ్ని బాధపడుతుంటే, ఇవన్నీ చూసి నా కుటుంబ సభ్యులే సరిగ్గా లేరు, ఓ కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించుకోలేని వాడిని గుళ్ళో కూర్చుని లోకాన్ని మాత్రం నేనేం కాపాడతా అని విషం తాగేసేట. శివుడు విషం తాగడానికి కారణం ఇదనమాట. ఆయన విషయం ఎందుకు తాగాడో పోతన గారు భాగవతంలో చెప్పాడు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి, పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. ఏమండి, విషం తాగడానికి ఎడుతూ నాకు చెబుతారేమిటండి? కనీసం ఎల్ఐసి కూడా చేయలేదు. 10 లక్షల పాలసీ చేసేవా? వినాయకుడు కుమారస్వామి ఏమైపోతారు? చిన్నపిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, బోర్డు ఫీజులు కట్టుకోవాలి. నేను ఇక్కడ నువ్వేమో విషం తాగదు, ఏమైనా పళ్ళరసమా పాయసమా? పెద్ద షోక్గా వెళ్ళిపోతున్నావు. ఇక్కడ అన్నీ వస్తేనేమో వాళ్ళు పుచ్చుకున్నారా? విషం వచ్చాక మనకు కబురు చేశారా? లోకు కట్టారండి మన కుటుంబాన్ని. దేవతల్లో కూడా బలహీన వర్గాల కింద కట్టేశారు మనం వెళ్ళొద్దు అని పార్వతీదేవి అడ్డు చెబుతుంది కదా. చెబుతుంది పాపం, మమకారం ఆవిడ. ఎందుకు చెప్పలేదు అని సుఖమహర్షిని వింటున్నటువంటి పరీక్షణ్ మహారాజు అడిగితే, శివుడు ఇలా మాట్లాడాడయ్యా, ఇంకా ఆవిడేం చెబుతుంది అని పోతన గారు అద్భుతమైన పద్యం రాశారు. ఇక్కడ మామూలుగా రాయాల. ఆ విశేషం అంతా పర్వేందుముఖి వికజాబ్జముఖి అన్న మాటల్లో ఉంది. అక్కడ పరహితమే పరమధర్మము, పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును. పరోపకారం చేయడమే నేను నా బతుక్కి లక్ష్యం. ఇతరులకి ఏ ఆపద వచ్చినా నేను కాపాడతా, ఇతరులకు సాయం చేస్తా, నా కోసం కంటే ఇతరుల కోసమే నేను ఆలోచిస్తా అని ఎవడైనా ఒక్క మనిషి భీమవరం మొత్తం మీద ఉంటే పంచభూతాలు వాడు అన్నట్టుగా నటిస్తాయి. వాన కురవమంటే కురుస్తాయి, ఆగిపోమంటే ఆగిపోతాయి. ఇతరుల కోసం పనిచేయాలి, ఇతరుల కోసం పనిచేయాలి. ఎంతవల్ల దీనివల్ల నాకు ఇది కలిసి వస్తుంది, అది కలిసి వస్తుంది అన్నావు. లేదా ఎవడైనా చేస్తుంటే ఎందుకు అనవసరంగా చేస్తున్నావు, డబ్బులు తగ్గేస్తుంది, దీనివల్ల నీకేమో వస్తుంది నిరుత్సాహపరచడం పనికిరాదండి. మనం చేయకపోయినా చేసేవాడిని చేయనివ్వాలి. మీరు కాబట్టి చేస్తున్నారండి, లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఆ పరోపకారం అంత గొప్పది. ఎంత గొప్పది అంటే రెండో మాట చెబుతున్నాను, పరహితమే పరమధర్మము, దాన్ని మించిన ధర్మం లేదు. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పరోపకారం చేసేవాడికి ఒక్క ఊళ్ళో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఎదురు లేదు అంటే ఆవిడ పర్వేందుముఖి. పొన్నమనాడి చందమామలాగా ముఖంతో ఆనందంగా వింటుందిట. చాలే ఎలాగే మాట్లాడతారు మగాళ్ళు అందరూ, సంసారం దెబ్బైపోతుంటే అనలేదు. భార్య దాన ధర్మాలు చేస్తుంటే భర్త ప్రోత్సహించాలి, భర్త దాన ధర్మాలు చేస్తుంటే భార్య ప్రోత్సహించాలమ్మా. అది ఇద్దరికీ పుణ్యం, ఇద్దరికీ కలిసి వస్తుంది. 7 తరాల పాటు ఆ కుటుంబంలో సంపదకి లోటు ఉండదండి. దాన ధర్మాలు చాలా గొప్పవి. విషం తాగడానికి ఎడుతుంటేనే భార్య సమర్థించింది. అందుకే వికచాబ్జముఖి, వికసించిన పద్మం లాంటి ముఖంతో ఉందిట, పొన్నమనాడి చందమామ లాంటి ముఖంతో ఉందిట. అంతేగాని ఏడు ముఖం వేసుకుని చాదస్తప్ప కూడా చెబితే వెంట కొడితే ఏడుస్తాడని ఏనాడు మాట విన్నావు కనుక వెళ్ళు అని తోసేలేదు ఆవిడ. వెళ్ళాల్సిందే. నిజంగా మీరు చెప్పింది నిజమే. దేశం కోసం త్యాగం చేస్తున్నారు, మీరు దేవతల కోసం త్యాగం చేస్తున్నారు, రాక్షసుల కోసం త్యాగం చేస్తున్నారు. విషయం ఎవరు తాగుతారండి? నా భర్త తప్ప. అందుకని మంగళసూత్రంబు ఎంత మది నమ్మినదో నా మంగళసూత్రం నిన్ను కాపాడుతుంది, వెళ్ళవయ్యా అని పరమధైర్యంగా పంపించిందమ్మా అమ్మవారు. అది మహిళామణులు నేర్చుకోవలసిన త్యాగం అమ్మవారి నుంచి ప్రత్యేకంగా. కోడి కుంకం చేసాం, 1,00,000 తులసి చేసామని కాదు, ఇక్కడ త్యాగం ఏమైనా చేసామా అది లెక్క. అది చెయ్యాలి. కుటుంబం అంతా త్యాగం చేయాలి. భగత్ సింగ్ ఏ త్యాగం చేయకపోతే, ఇక్కడ పుట్టి పెరిగిన మహానుభావుడు అల్లూరు సీతారామరాజు ఏ త్యాగము చేయకపోతే ఇవాళ ఉండేవాళ్ళం అండి మనం ఎక్కడ. అసలు స్వాతంత్రం అనేది వచ్చి ఉండేదా? పెళ్ళిళ్ళు మానేశారు. పెళ్ళి అయిన వాళ్ళు కూడా పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా ఆస్తి అంతా ధారపోసేశారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు నిన్నగాక మొన్న ఆయన జయంతి అయిందమ్మా. ఆ రోజుల్లో ఆయన ఒక కేసు వాదిస్తే 10,000 రూపాయలు ఇచ్చేవారండి. ఆ రోజుల్లో 1920, 100 ఏళ్ల క్రితం 10,000 అంటే ఇప్పుడు ఎంతో లెక్క చూడండి అమ్మా. ఎకరం 1,000 రూపాయలు కూడా లేని రోజుల్లో ఆయనకి 10,000 ఇచ్చేవారు. ఇవాళ 10 ఎకరాలు ఎంత అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్లమ్మా, 5 కోట్లు ఒక కేసు వాదిస్తే.
గాంధీ గారి ఉపన్యాసం విని దేశం కోసం పనిచేయకపోతే బతుకెందుకని ఆ వేదిక దగ్గరే నల్లకోటి విప్పేసి ఖద్దరు పంచి కట్టుకుని ఆ రోజు నుంచి ప్రాణం పోయే వరకు అలాగే ఉన్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు. కోట్ల రూపాయల ఆస్తిని స్వరాజ్య పత్రికకి ధారపోసేశాడు. ఆ పత్రిక ద్వారా ప్రజల్లో స్వాతంత్ర జ్వాల వ్యాపింపజేశాడు. అది జీవితం అంటే అలా ఉండాలి. అందుకే ఆ త్యాగానికి మూలమైన భగవద్భక్తితో మనం 5 నిమిషాల్లో ముగించుకుందాం. మిగిలిన విశేషాలన్నీ రేపు చెప్పుకుందాం. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూషా భుజంగం కృధ తం వాఘాపి షడాననస్య గిరిజా వాఘాపి నాగాననం గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం లలాటాననక నిర్విణ్ణ సహసా కుటుంబకలకాత్ పీతం చ కళాకలం. శివుడు ఎందుకు విషం తాగాడు అని ఒక రాజుగారు సభలో పండితులను అడిగితే ఆయన చెప్పాట, ఇదేనండి కుటుంబంలో ఎవరికి పడి చావట్లేదండి, వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు, వీళ్ళ ప్రవృత్తులు వాహనాల్లో కూడా ప్రవేశించి వాహనాల్లో కూడా ఎవరికి పడకుండా పోయిందండి, లేకపోతే వినాయక చవితి నాడు ఈ గందరూ కూడా పెట్టండి, ఇదంతా పడకే శివుడు విషం తాగాడు అన్నట్టు. ఇందులో అపూర్వ ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే అక్కడ గొడవ ఎక్కడ మొదలైందండి? ఎద్దు తిన్నగానే ఉంది, అది లేవలేదు. నెమలి అక్కడే ఉంది, అది లేవలేదు, కదలలేదు. ఎలక బాగానే ఉంది, అది కదలలేదు. మొట్టమొదట కదిలింది పాము. ఆ పాము శివుడు మెడలో ఉన్నంతకాలం, మెడ చుట్టూనే తిరుగుతున్నంతకాలం దాని బుద్ధి నిశ్చలంగా ఉంది. నేను పాముని అన్న భావంతో లేదు, నేను పరమేశ్వరుణ్ణి అన్న భావంతో ఉంది. కొంచెం జారింది. పాము జారడం లక్షణం, సహజ లక్షణం కదా. కొంచెం జారింది, ఇంకొంచెం జారింది, ఎలక కనపడింది, దాని బుద్ధి మారింది. భగవంతుడి నుంచి ఒక్క అంగుళం కిందికి జారాము అంటే పిశాచాల్లా ప్రవర్తిస్తాం, అనుమానం. ఎద్దు జారదు, ఎలక జారదు, నెమలి జారదు, సింహము జారదు. జారే లక్షణం పాముకు ఒకదానికే ఉంది. అది గుండ్రంగా ఇలాగ కాళ్ళు చేతులు లేకుండా ఉంటుంది కాబట్టి, తిరుగుతూ ఉంటుంది కాబట్టి సహజంగా జారిపోతుంది. పావును మనం ఎంత కొడదామని ప్రయత్నం చేసినా పారిపోతుంది. అబ్బో, మోటార్ సైకిల్కి అందదు, పాము మనిషికి అందుతుంది, అందదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. అటువంటిది ఏమైంది, ఇలా తిరుగుతూ ఉన్నది జారింది. ఆ జారింది అది ఎక్కడి నుంచి ఇలా సర్దుకుంటే బాగుండేది. కొంచెం జారింది, సరిగ్గా ఈ తొడ మీదకి జారేసరికి దాని బుద్ధి మారిపోయింది. భగవంతుడికి 2 అంగుళాలు దూరంగా జరిగితే మనకు ఆ 2 అంగుళాలే అహంకారం, మమకారం, అవి 2 ప్రవేశిస్తాయి మనలో. నేను పావుని, నాకు ఎలక ఆహారం అని దానికి గుర్తొచ్చింది. అప్పుడు అని తినేసి దీనికి గుర్తొచ్చేలా జరగానే మిగిలిన వాటికి గుర్తొచ్చేసింది. అమ్మవారి బుద్ధిని కూడా మార్చేసే ఈ వ్యాఖ్యానం సామాన్యమైన కాదు. ఈ కామక్రోధాలు, ఈర్ష్యాసూయులు అనేవి సామాన్యమైనవి కావు. అందుకని మనం ఎప్పుడూ నిరంతరం ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, నిద్ర పట్టకుండా పడుకుని ఉన్నా కూడా నిద్ర పట్టనప్పుడు ఒక్కటే లెక్క, భగవంతుడి నుంచి జారద్దు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఈ మంత్రాల్లో ఏదో ఒకదాన్ని మీరు నిరంతరం జపించండి. మీ జీవితంలో సుఖం తప్ప దుఃఖం ఉంటే, నాది పూచి అమ్మ, నాకు కొంగు పడుతున్నాను, దుఃఖాలు నాకు ఇవ్వండి, భగవంతుడిని నమ్మండి, నిశ్చింతగా ఉండండి. సెలవు.